గ్రేటెస్ట్ మూమెంట్స్ ఏంటి నీ కెరియర్ లో? అండర్ 19 ఇండియా సెలెక్ట్ అవ్వడం, తర్వాత వరల్డ్ కప్ గెలవడం. క్రికెట్ స్టార్ట్ చేసేటప్పుడు ఉమ్, నెట్స్ లో ఉమ్, క్రికెట్ ఎక్కువ ఆడడం ఇంపార్టెంటా, నెట్స్ ఉమ్, లో తక్కువ ఉంచి మ్యాచెస్ ఎక్కువ ఆడడం ఇంపార్టెంటా? ఆంధ్ర ఇప్పుడు వచ్చి రంజీ ట్రోఫీ ఎందుకు విన్ అవ్వలేదు? కలిసి టీమ్స్ లో ఇంటర్నల్ గా ఉమ్. నువ్వు అబ్జర్వ్ చేసా అంటే చిన్నప్పటి నుంచి వరకు అది ఇప్పుడు మారుతూ వచ్చిందా, ఎక్కువ అవుతూ వచ్చిందా, తక్కువ అవుతూ వచ్చిందా, అసలు ఎలా ఉంది? లేదు, ఈ గేమ్ లో నీకు కాంపిటేటివ్ గేమ్ కి వచ్చేసరికి ఏంటంటే చాలా మంది అనుకుంటాం కానీ అందరూ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉంటారు. ఆంధ్ర అనేసరికి చిన్న చూపు ఉంది ఆబ్వియస్లీ. ఓ మన చిన్న చూపు కైండ్ ఆఫ్ ఉందంట అయితే యాక్సెప్ట్ చిన్న చూపు ఉందని. ఓకే, దట్స్ ట్రూ ఓపెన్ సీక్రెట్ అది. బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. వెల్కమ్ టు వైజాగ్ ఫన్ టాక్స్. శివ, థ్యాంక్ యూ సరీష్క. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. మై ప్లెజర్. వ్యూవర్స్ కి అయితే మనోడు వైజాగ్ నుండి అండర్ 19 ఇండియా ఆడాడు, రంజీ ట్రోఫీ ఆడాడు. అంటే మా బ్యాచ్ లో తిను బ్రేక్ త్రూ అయిన క్యాండిడేట్ మాట. సో అందుకు వ్యూవర్స్ అందరికి జస్ట్ ఒక ఇన్స్పిరేషన్ గా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ కి పిలిపించాం. శివ, నువ్వు ఇంకేమైనా నీ గురించి చెప్దాం అనుకుంటున్నావా? నీ అచీవ్మెంట్స్ కానీ అసలు మేము మిస్ అయింది ఏదైనా? అచీవ్మెంట్స్ అంటే అంత పెద్ద ఏం లేవు. లైక్ నువ్వు మెన్షన్ యుఎస్ చేసినట్టు కూడా ఆడావు కదా నువ్వు? యుఎస్ కూడా యుఎస్ ఆడావు. రిప్రజెంట్ చేస్తా. అది ఒక మ్యాచ్ ఆడావా, 2 2022లో మ్యాచెస్ ఆడావా? 1 మ్యాచ్. 1 మ్యాచ్. 2022లో దాని తర్వాత కోవిడ్ వచ్చింది, సో ఐ మిస్డ్ అవుట్. నాకు తెలిసి నువ్వు యుఎస్ ఆడిన మ్యాచ్ నిన్ను హుటాహుట్న జింబాబ్వేకి పిలిపించి ఆడిపించారు ఒక లాస్ట్ నాకౌట్ మ్యాచ్ అని శేఖర్ చెప్పాడు. ఎస్, కరెక్ట్. అంటే అలీ ఖాన్ అని ఒక ఫాస్ట్ బౌలర్ ఉంటాడు, వాడు ఇంజర్ అయితే ఫ్రాక్చర్ అయింది వాడు ఫింగర్. సో నన్ను ఆడు రిప్లేస్మెంట్ గా ఇంక్లూడ్ చేశారు. ఓకే ఇట్ ఓకే వాస్ లైక్ చాలా అనుకోని టైంలో టప్ అని అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. జర్నీ పెద్ద స్టోరీ అయింది. ఓకే. జర్నీలోనే ఐ కాట్ ఫీవర్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది నాకౌట్ మ్యాచ్ అగేన్స్ట్ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ నమీబియా అనుకున్నా. నెదర్లాండ్స్ తో మ్యాచ్. సో ఓకే. అది ఆ మ్యాచ్ గెలిస్తే మేము 2022లో వరల్డ్ కప్ ఆడేవాళ్ళం. ఆడేవాళ్ళు, అవును. సో అది ఓడిపోయాం, మిస్ అవుట్. బట్ ఆ మ్యాచ్ అవగానే నాకు ఆ ఫేవర్ ఉంది కదా, అది కాస్త కోవిడ్ కింద టర్న్అవుట్ అయింది. ఓకే. సో అది ఇంకా అలాగే అయిపోయింది. నువ్వు దట్ వాస్ ఆ మ్యాచ్ లో 2 overs వేసావు కదా? 2 overs వేసాను. 2 stats. 2 overs 10 runs ఎంతో, బ్యాటింగ్ 7 or 8. అవును. సో మొత్తానికి ఏంటి ఇప్పుడు అయితే క్వశ్చన్స్ మేము అడగాల, ఆన్సర్స్ ఎలా చెప్తాను? మీరు క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్స్ ఇస్తా. కానీ ఒకటైతే మా అందరిలో కల్లా బ్రేక్ త్రూ అయిన ఇది కాబట్టి జస్ట్ నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే, ఫస్ట్ జనరేషన్ క్రికెటర్ కదా నువ్వు ఫ్యామిలీలో, నీకన్నా ముందు ఎవరైనా ఉన్నారా? అన్నయ్య ఆడేవాడు, డిస్ట్రిక్ట్స్ ఆడాడు. కానీ పెద్ద లెవెల్లో అంటే ఇప్పుడు లేదు, ఫ్యామిలీలో క్రికెట్ ఎవరు ఆడలే. అన్నయ్య ఒక్కడే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఆడాడు. దాని తర్వాత నన్ను పుష్ చేశాడు. అవును, అదే నువ్వు ఫస్ట్ జనరేషన్ కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ జనరేషన్ ఆడే వాళ్ళకి నీ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడచ్చు కదా? ఐ డోంట్ సే ఎక్స్పీరియన్స్ అని, ఇట్స్ టఫ్ రోడ్. బట్ కానీ టఫ్ రోడ్ లో నువ్వు నేర్చుకున్న కొన్ని ఇవి ఉంటే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా అది నేర్చుకుని వాళ్ళు అది పాస్ అవ్వడం లేకపోతే అది ఈజీ చేసుకోవచ్చు కదా, అందుకు లేదు. కాంపిటేటివ్ క్రికెట్ కి వచ్చేసరికి ఏంటంటే పెర్ఫార్మెన్సెస్ బేస్డ్ ఉంటాయి సెలక్షన్ ఏదన్నా. సో ఒకసారి నువ్వు ఫెయిల్ అయినంత మాత్రం నువ్వు ఒక సెలెక్ట్ అవ్వలేదు అంటే ఏమంటావు, డిసప్పాయింట్ అయిపోకుండా, డిప్రెస్ అయిపోకుండా, యూ నీడ్ టు కీప్ ఫైటింగ్. సో నువ్వు డెఫినెట్లీ. సో అవన్నీ, సో యూ నీడ్ టు బి స్ట్రాంగ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. సో దట్స్ హౌ యూ కెన్ కీప్ ఎట్ ఇట్. అదర్వైజ్ డౌన్ ద లైన్ ఏదో టైంలో యూ విల్ బ్రేక్. అవును. ఫస్ట్ మామూలుగా లైట్ గా స్టార్ట్ చేద్దాం. అసలు జనరల్ గా లైఫ్ లో ఇప్పుడు లైఫ్ యుఎస్ లో ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉంది కంపారిజన్ నీకు? ఇండియాలో యూనో లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా గడిచిపోద్ది హ్యాపీగా. ఐ మీన్ వెరస్ యుఎస్ కి వచ్చేసరికి యూ విల్ మిస్ దట్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నీకు ఒక రొటీన్ అలవాటు అయిపోద్ది.
ఇప్పుడు ఫ్యామిలీ, కిడ్స్, నా క్రికెట్, కోచింగ్, సో ఒక ప్యాటర్న్ సెట్ అయిపోయింది ఒక సెట్ రొటీన్. అయిపోయింది. అక్కడ అయితే కొంచెం అంటే ర్యాండమ్ గా ఉంటుంది, ఇక్కడైతే కొంచెం స్టాండర్డైజ్ గా అంత ఉంటుంది. మెకానికల్ గా ఇంకా టైం టు టైం అన్నట్టు ఉంటది. అదే ఓకే వీక్ ఓకే. డేస్, వీకెండ్ లైఫ్ అలాగా. సో నీ మోస్ట్ మెమరబుల్ అండ్ చెరిష్డ్ మూమెంట్స్ ఏంటి నీ కెరియర్ లో? అండర్ 19 ఇండియా సెలెక్ట్ అవ్వడం, తర్వాత వరల్డ్ కప్ గెలవడం. అండర్ 19 ఇండియా అని చెప్పు. అండర్ 19 ఇండియా కదా సెలెక్ట్ అవడం. అండర్ 19 ఇండియా సెలెక్ట్ అవ్వడం ఫస్ట్ 2007 లో సెలెక్ట్ అయ్యాను. అంటే సౌత్ విరాట్ కోహ్లీ ఆఫ్రికా. ఆడాడు కదా ఆ టైం. సో ఫస్ట్ 2007 లో సెలెక్ట్ అయ్యా. సౌత్ ఆఫ్రికా టూర్ అది. కోహ్లీ కెప్టెన్. దాని తర్వాత అక్కడ ఒక మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అది వచ్చింది. సో ఆ పెర్ఫార్మెన్స్ నీకు బాగా మెమరబుల్. ఆ పెర్ఫార్మెన్స్ మెమరబుల్, అండ్ అదే నాకు యాక్చువల్లీ వరల్డ్ కప్ లో ప్లేస్ రావడానికి ఇది హెల్ప్ అయింది. సో దట్స్ హౌ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు ద 2008 వరల్డ్ కప్ స్క్వాడ్. ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయా గ్రోయింగ్ అప్? ఇంకా ఏమైనా మెమరబుల్ చెరిష్డ్ మూమెంట్స్ లేకపోతే తర్వాత? దెన్ ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన తర్వాత లైక్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద సీజన్ 2014-15 సీజన్ లో థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్. ఓ నైస్. యా. ఫస్ట్ క్లాస్ డెబ్యూ ఎప్పుడు చేసావు? 2009 అగైన్స్ట్ హర్యానా. ఓకే. యా. నాకు ఒక మ్యాచ్ గుర్తుంది. నేను ఆ మ్యాచ్ చూసాను యాక్చువల్ గా. క్వార్టర్ ఫైనల్, రంజీ క్వార్టర్ ఫైనల్. అవునవునవును, మహారాష్ట్ర. కేదార్ యాదవ్ అప్పటి వరకు కేదార్ యాదవ్ ఎవరికి తెలియదు. ఆ మ్యాచ్ అప్పుడే లైమ్ లైట్ లోకి వస్తున్నాడు. మీ మీద ఆంధ్ర మీద సెకండ్ ఇన్నింగ్స్ లో మ్యాచ్ టర్నింగ్ ఇన్నింగ్స్ ఆడి అవును అవును ఆ గేమ్ నాకు బాగా గుర్తు. హీ టుక్ అవే ద గేమ్. కరెక్ట్. నేను యాక్చువల్ గా అది ఆంధ్ర విన్ అవుతారని చాలా యాంటిసిపేషన్ తో చూసాను నేను. ఎందుకంటే చిన్న స్కోర్ ఏదో కొట్టాలనుకుంటా. అంత లో స్కోరింగ్ గేమ్ అది. అంటే బౌలర్స్ వికెట్ అది. సో అంత లో స్కోరింగ్. సో 150 మాకు టార్గెట్ ఎంత, 140 అంత టార్గెట్. అవును. కానీ నువ్వు ఆ మ్యాచ్ లో 6 వికెట్స్ 5 వికెట్స్ అలా ఏదో తీసావు కదా 2 times. 6 and 6. అందుకు నేను ఇంకా ఇంట్రెస్ట్ గా చూసాను. నువ్వు ఫస్ట్ ఇన్నింగ్ 6 వికెట్స్ చూడగానే ఓకే ఇదేదో తేడా సెమీఫైనల్ వెళ్ళిపోతాం అనుకున్నాను నేను. ఆ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అయింది. క్వార్టర్ ఫైనల్స్ అప్పుడు చేసేవారు. అవును, లైవ్ వచ్చింది. అవును. ఇంకా నీ ఇన్స్పిరేషన్ ఎవరు చిన్నప్పుడు గ్రో అవుతూ, లేదా టీవీస్ లో కానీ మీ ఫ్యామిలీలో కానీ? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు, బట్ సచిన్ టెండూల్కర్ అంటే ఆబ్వియస్లీ యూ ఐడలైజ్ అంతే కదా. సో అంతే. బట్ ఇన్స్పిరేషన్ వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యింది అలా ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఏంటి నువ్వు కాన్షియస్ గా డెసిషన్ తీసుకున్నావా లేకపోతే? సో ఫస్ట్ అన్న పుష్ చేసి ఆడించడం అలాగా. ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్. సో అలాగా గ్రో అంటే పెద్ద అవుతూ ఇంకా ఇట్ బికేమ్ అ ప్యాషన్ అండ్ కెరియర్ బేస్డ్. ఓకే, ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ ఫర్దర్ అన్నట్టు ఐ మేడ్ లైక్ వెన్ ఐఎమ్ 13 or 14. అప్పుడు కెరియర్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా ఓకే, ఇంకా క్రికెట్ మీద సీరియస్ గా వర్క్ చేద్దాం, కాన్సన్ట్రేట్ చేద్దాం అని. జనరల్ గేమ్ సచిన్ ఓవరాల్ గేమ్ ఇన్స్పైర్ చేసింది అంతే కదా అనుకోవచ్చు. ఫేవరెట్ ప్లేయర్ సచిన్. ఇంకెవరు లేరు? లేరంటే ఇప్పుడు ధోని, కోహ్లీ. ఓకే. నువ్వు బ్యాటింగ్ కదా అసలు. బౌలర్ కి ఎప్పుడు? నాకు తెలిసి చిన్నప్పుడు అయితే నువ్వు బ్యాటింగ్. బౌలర్ కి ఎప్పుడు అయ్యావు? రంజీ ట్రోఫీ సెలెక్ట్ అయిన తర్వాత బౌలర్ గా. అంటే నేను మెయిన్ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్, బ్యాటింగ్ ఆల్రౌండర్ గానే. 19 ఇండియా అది ఆడింది కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్ గానే. తర్వాత రంజీ ట్రోఫీలో ఐ పర్ఫార్మ్ మోర్ విత్ ద బాల్. ఓకే. అది ఎలా అయింది? అది బౌలింగ్ ఎక్కువ ఎలా అయిందంటే ఏం లేదు. సో ఐ పర్ఫార్మ్ మోర్ ఇన్ బౌలింగ్. బ్యాటింగ్ అలా బౌలింగ్ మీద ఎక్కువ వికెట్లు వచ్చేసరికి బౌలింగ్ సైడ్ షిఫ్ట్ అయిపోయా. బ్యాటింగ్ మీద కొద్దిగా ఫోకస్ తగ్గింది. అంటే లైక్ ప్రాక్టీస్ సెషన్స్ లో కానీ బౌలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అలాగా డివియేట్ అయిపోయా. నేను అండర్స్టాండ్ చేసుకునేది ఏంటంటే, టెక్నికల్ గా అండర్స్టాండ్ చేసుకుందాం అనుకునే, నువ్వు అప్పటి వరకు బ్యాటింగ్ బౌల్ ప్రాక్టీస్ చేసావు. కానీ ఈ బౌలింగ్ ఎలా అంటే ప్రాక్టీస్ ఎక్కువ లేకుండా కూడా బౌలింగ్ ఎలా అంటే అలా అవ్వచ్చా క్రికెట్ లో? అవ్వచ్చు. యా, ఇప్పుడు స్టీవ్ స్మిత్ ఉన్నాడు. హీ స్టార్టెడ్ యాజ్ లెగ్ స్పిన్నర్. డెబ్యూ చేసింది కూడా లెగ్ స్పిన్నర్ గానే ఆస్ట్రేలియా, నాకు గుర్తుంది. బట్ ఇప్పుడు కట్ చేస్తే నా పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, నాకు బౌలింగ్ వేసేవాడిని, బట్ ఎక్కువ బ్యాటింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల జస్ట్ పార్ట్ టైం బౌలర్ గా వేసేవాడిని. అండ్ అలా ఏజ్ గ్రూప్స్ లో వికెట్స్ కూడా బాగానే వచ్చాయి. మై బౌలింగ్ ఈజ్ మోర్ న్యాచురల్. అంటే ఏదో
నేర్చుకో అంటే నాకు మరీ యాక్షన్ కరెక్ట్ చేసి లేకపోతే ఇది కరెక్ట్ చేసి అంత ఏం లేదు. ఎవ్రీథింగ్ ఏం న్యాచురల్ బౌలింగ్ లో. ఓకే, సో అలా అది న్యాచురల్ గా అడ్వాంటేజ్. సో అది అడ్వాంటేజ్ అయింది. సో అలా పెర్ఫార్మెన్స్ కూడా అంటే బౌలింగ్ నేను జస్ట్ ఎక్కువ అండర్స్టాండ్ చేసుకొని చూస్తున్నా, అన్నేళ్ళు చేసింది దానికన్నా అసలు జస్ట్ అలా బ్యాక్ లో ఉన్నది, బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది, సడన్ గా అది షైన్ అవ్వడం, అది కూడా ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అన్నట్టు, న్యాచురల్ ఎబిలిటీస్. ఓకే. అంటే నువ్వు ఎప్పుడు ఎంత హార్డ్ వర్క్ ఎవరికి చేసినా తెలియదు. అంతే. ఓకే. సో నెక్స్ట్ నీ టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ చేద్దాం ఒక క్వశ్చన్. విరాట్ కోహ్లీ అసలు ఎందుకు స్పిన్ స్ట్రగుల్ అవుతున్నాడు ఎంత ఘోరంగా? అంటే ఇప్పుడు మన యావరేజ్ చూస్తే ఒక 8 years గా మొన్న క్రికెట్ ఇన్ఫోలో చూసాను, యావరేజ్ తక్కువ ఉంది. అంటే మన పాస్ట్ లక్ష్మణ్, టెండూల్కర్ వీళ్ళతో పోలిస్తే అవే, కానీ ఇంకా ఇతను ఆడేది ఇంకా తక్కువ లెవెల్ స్పిన్నర్స్ అని నా అభిప్రాయం. కానీ నీ టెక్నికల్ గా ఏంటి? ఇప్పుడు పాత కాలపులతో కంపేర్ చేస్తే అప్పుడు వికెట్స్ చాలా డిఫరెంట్, ఇప్పుడు వికెట్స్ చాలా డిఫరెంట్. ఇప్పుడు టోటల్లీ ఏమంటాం, రిజల్ట్ ఓరియంటెడ్ వికెట్స్ అనమాట. లైక్ నీకు టెస్ట్ మ్యాచ్ 5 days అన్నా 2-3 days లో అయిపోయేటట్టే వికెట్స్ చేస్తున్నారు. సో నువ్వు అన్నట్టు తక్కువ ఐ మీన్ అదే లెస్ క్వాలిటీ బౌలర్స్ చాలా ఇంపాక్ట్ చేస్తున్నారు కోహ్లీకి. ఇట్స్ నాట్ దట్ ఐ సే అబౌట్ ద వికెట్స్. కోహ్లీకి స్పిన్ టెక్నికల్ గా ఆడడం కాదు, కాదంట. టెక్నికల్ గా కాదు, బట్ ఈ సమ్వేర్ చిన్న ఫోకస్ ల్యాక్ అవుతుందని ఫీలింగ్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇఫ్ హీ వాంట్స్ టు రియల్లీ స్టే దేర్ హీ కెన్ ఎలాంటి వికెట్ అని ఆడగలడు. ఇప్పుడు అదే నీకు కొత్తగా వచ్చిన జైస్వాలే మొన్న నేను చూసిన ఏంటంటే స్పిన్ కి చాలా ఫ్రీగా చాలా ఈజీగా ఆడుతున్నారు, కానీ ఎక్స్పీరియన్స్డ్ కోహ్లీ ఆఫ్ స్పిన్నర్స్ ఎస్పెషల్లీ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పుడు జైస్వాల్ ఓపెనర్ రైట్, ఓకే, అండ్ ఓపెనర్ గా వచ్చినప్పుడు హీ ప్లేస్ విత్ ద హార్డ్ న్యూ బాల్, అంత టర్న్ అవ్వదు. అండ్ బై ద టైమ్ స్పిన్నర్స్ కమ్స్ ఇన్ హీ విల్ బి టాప్, మంచి సెటిల్ అయి ఉంటాడు. నీకు పిచ్ కూడా ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో ఏంటంటే అర్లీ మార్నింగ్ రోల్ చేస్తారు వికెట్ ని. సో వికెట్ చాలా హోల్డ్ అయి ఉంటది ఫర్ లైక్ ఫస్ట్ 1 hour హోల్డ్ అయి ఉంటది. ఫర్మ్ ఉంటది, హోల్డ్ అదే ఫర్మ్ అంటాం, లేదా పట్టుకుని ఉంటది. సో ఆడే కొద్ది ఏంటంటే లూజన్ అప్ అవుతుంది పిచ్. సో దాని వల్ల బౌన్స్ ఎఫెక్ట్ అవుతుందా? ట్రూ బౌన్స్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ట్రూ బౌన్స్ ఉంటది, నీకు అంత టర్న్ ఉండదు, ఎందుకంటే న్యూ బాల్ హార్డ్ గా ఉంటది, నీకు అంత గ్రిప్ అవుతుంది వికెట్ కి. సో నీకు వన్స్ బాల్ షైన్ అంతా పోతుంది కదా, ఓల్డ్ అవుతుంది బాల్, అప్పుడు ఎక్కువ గ్రిప్ అవుతుంది, నీకు ఎక్స్ట్రా టర్న్ అది వస్తుంది. సో ఓపెనర్స్ ఆల్వేస్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ వెన్ ప్లేయింగ్ విత్ స్పిన్నర్స్ వికెట్. ఓకే. సో దాని వల్ల కొంచెం కోహ్లీకి యావరేజెస్ అవి దెబ్బతింటున్నాడు. దెబ్బతిన్నా అంటే ఏం లేదు, బట్ అంటే అందరూ కొట్టలేరు ఇప్పుడు ఆ వికెట్ మీద. నువ్వు చూసుకుంటే ఓపెనర్స్ ఎక్కువ పెర్ఫార్మ్ చేయగలరు ఇండియన్ వికెట్స్ మీద ప్రెసెంట్ ఓపెనర్స్. ఎందుకంటే నీకు బాల్ న్యూగా ఉన్నప్పుడే యూ నీడ్ టు స్కోర్ ఆఫ్. నీకు మిడిల్ ఆర్డర్ వచ్చేందుకంటే నీకు పిచ్ ఓపెన్ అప్ అయిపోద్ది, బాల్ రఫ్ అయిపోతుంది. సో నీకు చాలా నీకు అంత కొట్టిన వాళ్ళు కూడా ఎవరు హై స్కోరింగ్స్ ఏం లేవు. ఇంటర్నేషనల్ కూడా లేవులే, ఈ తను లో యావరేజ్ ఉన్నప్పుడు మిగతా కంపేర్ ఎవరు కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. సో కోహ్లీని ఒక్కనే బ్లేమ్ చేయడం ఏం లేదు అక్కడ. అంటే నేను జస్ట్ టెక్నికల్ గా అండర్స్టాండ్ చేసుకుందాం అనుకున్నా ఏంటి. సో నువ్వు ఉమెన్స్ క్రికెట్ చూస్తావా? ఇప్పుడు T20 అవుతున్నది కదా, నీ ఫేవరెట్ ఉమెన్స్ క్రికెటర్ ఎవరు? చాలా తక్కువ ఫాలో అవడం. తెలిసిన పేర్లు చెప్తా, 3 తెలుసు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, జెమిమా రాడ్రిక్స్, అంతే, ఇంకెవరు తెలియదు. సో ఫాలో అవ్వ అయితే ఉమెన్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమైంది. ఈ రోజే అంటే స్కోర్ నేను బేసికల్ స్కోర్స్ ఫాలో అవుతా ఉంటాను అంతే, ప్లేయర్స్ తెలియదు. ఇందాక క్రిక్ బజ్ లో చూసా స్కోర్ కార్డ్, ఓడిపోయారు న్యూజిలాండ్ తో. అవును, ఇక్కడ న్యూజిలాండ్ లో స్కివర్ అని ఒక ప్లేయర్ ఉంటారు, స్కివర్ బ్రంట్. అందుకే అడిగాను నేను, T20 అవుతుంది కదా. సో కొన్ని పేర్లు తెలుసు అంత. నువ్వు హాకీ, టెన్నిస్ అలాంటివి ఎందుకు చూస్ చేసుకోవాలి, క్రికెట్ ఎందుకు చూస్ చేసుకున్నావు? అలాగంటే చిన్నప్పుడు అన్నయ్య క్రికెట్ ఆడించడం స్టార్ట్ చేస్తే ఇంకా అలాగే క్రికెట్ అంటే నచ్చింది అలాగే. సో ఇంకోటి ఎందుకు ఆడలేదంటే అది నచ్చకని కాదు, ఇదే నచ్చుతూ ఇదే కంటిన్యూ చేశాను. మనం ఏమైనా సోషల్లీ ఇంజనీర్డ్ అయిపోయి అంటావా? చిన్నప్పుడు ఎక్కువ క్రికెట్ అంతా మనకి టీవీలో చూపించి దాని వల్ల మనం ఎక్కువ క్రికెట్ సింగిల్ స్పోర్ట్ లో ఆడేసాం. ఎన్విరాన్మెంటల్ గా కూడా అంతే, చుట్టుపక్కల కూడా అందరూ క్రికెట్ ఆడడం
అంటే ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అబ్జర్వ్ చేస్తాయి చేసిన కదా. ఇక్కడ చిన్న చిన్న కంట్రీస్ లో వాళ్ళు ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తారు, అన్ని స్పోర్ట్స్ లో కూడా కంపీట్ చేస్తున్నారు. మన ఇండియాలో మన జనరేషన్ మనం ఓకే. క్రికెట్ లో టాప్ ఉన్నాం కానీ మిగతా స్పోర్ట్స్ లో మిగతా కొంచెం అవును. బట్ అదే నీకు చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్ చాలా రోల్ ప్లే చేస్తుంది యాక్చువల్లీ. ఓకే. నువ్వు పెరిగే అండ్ చుట్టూ నీకు ఫెసిలిటీస్ కూడా అంటావు కదా, ఫెసిలిటీస్ అవి మన క్రికెట్ కి కొంచెం బెటర్ క్రికెట్ కదా కి చాలా ఫెసిలిటీస్, అవును, మన గ్రౌండ్స్ ఎక్కువ, ఇవన్నీ అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని ఎక్కువ. వేరే అదర్ స్పోర్ట్స్ కొద్ది తక్కువ కంపారిటివ్లీ ఆబ్వియస్లీ ఇన్ ఇండియా. అది జస్ట్ నీ దగ్గర నుంచి నీ రీజన్, నీ మైండ్ లో రీజన్ ఏంటి తెలుసుకుందాం అని అడిగాను. ఇంకా ఇప్పుడు కొంచెం సీరియస్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు బిగ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి స్పోర్ట్స్ లో ఎలా గెలుస్తారు? అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నువ్వు బిగ్ మూమెంట్స్ కొన్ని గేమ్స్ లో నువ్వు ఎదుర్కొని ఉంటావు కదా, ఆ మూమెంట్స్ లో మ్యాచ్ ఓకే ఈ మూమెంట్ గెలిస్తే మ్యాచ్ మన చేతిలోకి వచ్చేస్తుంది అనేది ఆ టైంలో ఉంటుంది. సో అది నువ్వు ఎలా, అది స్పాంటేనియస్ థింగా లేకపోతే అది ప్రాక్టీస్ ద్వారా వచ్చేదా? నన్ను అడిగితే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది బిగ్ మూమెంట్స్ హ్యాండిల్ చేయడం. ఓకే. ఎందుకంటే నీకు ఆడే కొద్దీ యూ విల్ గెట్ టు నో ద సిచ్యువేషన్స్ బెటర్, హౌ టు హ్యాండిల్ అని. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నావు, ఇప్పుడు 1 over 10 runs కొట్టాలి. యూ మైట్ ఫెయిల్ ఇన్ ఏ డెబ్యూ మ్యాచ్, బట్ యాజ్ యూ గ్రో అండ్ ప్లే అండ్ గెయిన్ ఎక్స్పీరియన్స్, నీకు అదే సిచ్యువేషన్ మళ్ళీ నీకు ఆఫ్టర్ 10 matches వచ్చింది అనుకో సేమ్ సిచ్యువేషన్, యూ విల్ క్లిక్. ఎందుకు క్లిక్ అవుతావు అంటే యు నో బెటర్, నీకు నీ గేమ్ అండర్స్టాండింగ్ బాగా తెలుస్తుంది, నీ మైండ్ బాగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యేసరికి ఏంటంటే దట్ మెచ్యూరిటీ విల్ కమ్ న్యాచురల్లీ. దట్స్ హౌ యూ కెన్ హ్యాండిల్ దోస్ బిగ్ మూమెంట్స్. దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను చిన్నది. ఇప్పుడు నెట్స్ లో ఎక్కువ ఆడడం క్రికెట్ స్టార్ట్ చేసేటప్పుడు నెట్స్ లో క్రికెట్ ఎక్కువ ఆడడం ఇంపార్టెంటా, నెట్స్ లో తక్కువ ఉంచి మ్యాచెస్ ఎక్కువ ఆడడం ఇంపార్టెంటా? సో నెట్స్ 13 years to 18 years. 13 to 18 గుడ్ క్వశ్చన్. సో నెట్స్ ఏంటంటే మోర్ టు వర్క్ ఆన్ యువర్ టెక్నిక్. ఓకే. నువ్వు పెద్ద అవ్వాలి అంటే ఐ మీన్ లైక్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫస్ట్ కీ అంటాను నేను. బట్ ఆ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ రావడానికి కూడా నీకు టెక్నిక్, మినిమం బేసిక్ టెక్నిక్ అంటూ ఉండాలి కదా, టు జస్ట్ అట్లీస్ట్ పెర్ఫార్మ్ దర్. సో మ్యాచెస్ ఆర్ మెయిన్, మ్యాచ్ ఎక్స్పీరియన్స్ నీకు అదే ఇప్పుడు అదే పర్సెంటేజ్ ఇవ్వాలనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 80% మ్యాచెస్ ఆడాలి, 20% ప్రాక్టీస్ చేయాలి అని నేను అన్నాను అనుకో, నువ్వేమంటావు? సో అది డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ హౌ యూ అడాప్ట్ అనేది. ఇప్పుడు నాకు పర్సనల్లీ నాకైతే నాకు నెట్స్ అంత అవసరం ఉండదు. ఐ నీడ్ మోర్ మ్యాచెస్ టు మ్యాచ్ ఎక్స్పీరియన్స్. కొంతమందికి ఏంటంటే నెట్స్ లో ఆడితే గానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు టు గో ఇన్ టు మ్యాచ్. సో అది ఇంత పర్సెంటేజ్ అని మ్యాచ్ వెళ్ళేటప్పుడు కాదు, అదే కొంతమందికి నెట్స్ అవసరం. ఎందుకంటే దే నీడ్ టు రియల్లీ గెట్ గుడ్ ఎట్ ద టెక్నిక్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్ని గెయిన్ చేసుకోవాలన్నా నెట్స్ ఇంపార్టెంట్. సో డిపెండ్స్. ఓకే. ఇంకా పెర్ఫార్మెన్స్ ప్రెషర్ ఉంటుంది కదా, అది నువ్వు ఎలా నువ్వు కెరియర్ లో నీ ఎక్స్పెక్టేషన్స్ కి వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి అసలు ఎలా నువ్వు అవి రియాక్ట్ అయ్యావు, ఎలా మేనేజ్ చేసావు? సో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ప్రెషర్ అంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ గేమ్ రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ అవుట్కమ్ ఆర్ అదర్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెట్టుకుంటే నీకు నువ్వే ఎక్కువ ప్రెషర్ పెట్టుకున్నట్టు ఉంటది. సో అలా నీకు నువ్వే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అన్ని తీసుకున్నావంటే యూ కెన్ నెవర్ పెర్ఫార్మ్. సో అది నువ్వు నేర్చుకున్నావా ఓవర్ ద పీరియడ్? అంటే నీకు ఫస్ట్ లోనే ఫస్ట్ లోనే అంటే నీకు కొన్ని మ్యాచెస్ ఆడగానే యూ విల్ గెట్ టు నో, ఓకే అమ్మా నాకు టీం నుంచి, ఓకే ఫస్ట్ టీం నుంచి నీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ టీం నీకు ఒక రోల్ ఇస్తుంది, ఓకే దిస్ ఈజ్ యువర్ రోల్, బ్యాటింగ్ లో ఈ సో టైం లో ఈ ఆర్డర్ లో వెళ్తావు, దిస్ ఈజ్ యువర్ ఇది, బౌలింగ్ లో దిస్ ఈజ్ యువర్ రోల్, ఓపెనింగ్ బౌలర్ ఆర్ ఫస్ట్ చేంజ్ సెకండ్ చేంజ్ వాట్ ఎవర్ ఆ రోల్స్ నీకు ఉంటాయి, స్పెసిఫిక్ రోల్స్ ఇస్తాయి. చిన్నప్పుడు అంటే నువ్వు స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అక్కడి నుంచి చెప్పు. అలాగంటావా? ఓకే. మరి ఇప్పుడు లైక్ ఏజ్ గ్రూప్స్ నుంచి అంటే నేనైతే ఎంజాయ్ చేసాండి అప్పుడు పెర్ఫార్మెన్స్, లేకపోతే స్కోర్ కొట్టానా కొట్టలేదా అన్న దానికన్నా ఎంజాయ్ చేసాను బేసికల్లీ. వెన్ ఐ కేమ్ టు ఎంజాయ్ చేస్తాం. అండర్ 13 అండర్ 15 అయితే అండర్ 13 15 అయితే టోటల్ ఎంజాయ్ ప్లేయింగ్. అలాగే న్యాచురల్ గా వచ్చింది పెర్ఫార్మెన్స్ కూడా. వెన్ ఇట్ కమ్స్ టు 19 అప్పుడు కొద్దిగా ఈ ప్రెజర్ పెర్ఫార్మెన్స్ పెరిగింది. అంటే ఐ నీడ్ టు పెర్ఫార్మ్, ఇది కెరియర్ అన్న అప్పుడు ఆ మెచ్యూరిటీ వస్తాం కదా. 18-19 వచ్చేసరికి నీకు ఓకే
కెరీర్ అన్న ఇది వస్తుంది, ప్రెషర్ వస్తుంది. అప్పుడు దెన్ ఐ కేమ్ టు నో దట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ గేమ్ మోర్ దాన్ రాదర్ దాన్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అన్ని తీసుకోకుండా నీ గేమ్ నువ్వు ఎంత చేయగలవు, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, ఓకే ఓకే. దాని మీద. సో సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే స్టార్టింగ్ లో ఎంజాయ్ చేయాలి, తర్వాత అలా పెరిగే కొద్దీ యా ఇప్పుడు నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి, వేరే అన్ని నో మ్యాటర్ విచ్ ఏజ్ గ్రూప్ యూ నీడ్ టు ఎంజాయ్ యువర్ గేమ్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు తర్వాత కూడా ఎంజాయ్మెంట్ ముఖ్యం. యా అది నువ్వు ఎప్పుడైతే ఓకే పెర్ఫార్మెన్స్ ప్రెజర్ తీసుకున్నావో అప్పుడు మైండ్ గేమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. అమ్మో ఈ షార్ట్ కొట్టచ్చా కొట్టకూడదు, ఇలా కొడితే ఇలా అవుట్ అయిపోతానేమో, ఇలా గేస్తే ఎలా వెళ్ళిపోతుంది, ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి మైండ్ లో. థాట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు చూడు, అమ్మో ఇప్పుడు మ్యాచ్ మధ్యలో బ్యాటింగ్ లో వచ్చిందంటే గాన్, ఎందుకంటే బ్యాటింగ్ ఒకటే ఛాన్స్. సో నువ్వు ఒక్క మిస్టేక్ చేసినా యువర్ గాన్, అయిపోయింది. సో నెక్స్ట్ మ్యాచ్ కి యూ కెన్ అగైన్ ప్రిపేర్. బట్ బౌలింగ్ లో నీకు ఛాన్స్ ఉంటుంది, ఓకే ఒక బ్యాడ్ ఓవర్ వేసినా ఓకే ఇది అవుతుంది, ఐ నీడ్ టు కంట్రోల్ అని చెప్పి యూ కెన్ గెట్ బ్యాక్ గెట్ బ్యాక్ అగైన్. బట్ బ్యాటింగ్ లో ఛాన్స్ ఉండదు, అవుట్ అయిపోతా. కానీ గాన్. అది నువ్వు హ్యాండిల్ చేసేటప్పుడు అది ప్రాక్టీస్ ఏమైనా చేయగలవా? అంటే ఈ ప్రెషర్ ఇది హ్యాండిల్ చేయడం, అది కూడా ప్రాక్టీస్ సెషన్స్ అలాంటివి? దానికి కూడా యాక్చువల్లీ మేము ఇప్పుడు ఒక లెవెల్ కి వచ్చాక ఈ మెంటల్ క్లాసెస్ ఇప్పుడు తీసుకుంటాం, లైక్ మెంటల్ స్ట్రెంత్ క్లాసెస్ తీసుకుంటారు. దానికి ఒక స్పెషల్ 1-2 hours కైండ్ ఆఫ్ సెమినార్ లాగా రన్ చేస్తారు మాకు కూడా. ఓకే, హౌ టు హ్యాండిల్ దోస్ ప్రెషర్స్, అంటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అంటారు అనమాట. ఓకే, బ్యాటింగ్ ఫర్ ఇప్పుడు బౌలర్ రన్అప్ స్టార్ట్ చేస్తాడా, రన్అప్ స్టార్ట్ చేసినప్పుడు యూ నీడ్ టు స్విచ్ ఆన్. ఓకే, నువ్వు బాల్ ఆడిసావు, 4 కొట్టావో 6 కొట్టావో, లేకపోతే డిఫెన్స్ ఆడావో వెల్ చేసావు, అయిపోయింది, స్విచ్ ఆఫ్ అగైన్. నువ్వు అటు ఇటు తిరుగుతావు, బ్యాట్ వెళ్ళి పిచ్ మీద బ్యాట్ తో కొడతావు, లేకపోతే దేన్నో చూసుకుంటావు, కైండ్ ఆఫ్ అగైన్ డివేట్ అవ్వాలి. అంటే నువ్వు మన మైండ్ అంత ఎక్కువ కాన్స్టెంట్ గా ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేదు. సో యూ నీడ్ టు హ్యావ్ దిస్ ఆన్ అండ్ ఆఫ్ మోడ్. ఇంకోటి, ఒక పెద్ద మ్యాచ్ లో ఎప్పుడైనా నీకు అయింది ఇలాగా, ఒక పెద్ద మ్యాచ్ నీ వల్ల ఓడిపోయింది మ్యాచ్, అంటే నీ ఏదో చిన్న ఇంటర్వెన్షన్ నువ్వు సరిగ్గా చేయకపోవడం వల్ల ఓడిపోయింది, అప్పుడు నువ్వు ఎలా కోపపోయావు? టచ్ వుడ్ అలాగే ఇప్పటిదాకా అవ్వలేదు, పోలే. అంటే నీ అంటే ఇంకా ఇంకొద్ది బెటర్ చేసి ఉండొచ్చు అన్న పాయింట్స్ ఉన్నాయి, అంటే అలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే ఓకే, యా. బట్ ఆ టైంలో అంటే క్యారీ ఆన్, ఏమంటున్నాం, క్యారీ ఫార్వర్డ్ అయిపోతాం ఒక్కో టైంలో. ఓకే, నువ్వు ఎప్పుడైనా కాంటెంప్లేట్ చేసుకొని అసలు ఏంటి ఆ మెకానిజం ఏంటి అని అడుగుతున్నా నేను. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ ఉంటే, లేకపోతే టీమ్ లాస్, మీ టీమ్ ఒక మ్యాచ్ గెలవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర క్వార్టర్ ఫైనల్ ఓడిపోయారు, ఓకేనా, రంజీ మ్యాచ్, అప్పుడు మీరు ఎలా కంబ్యాక్ ఇచ్చారు? అసలు ఏంటి ఆ మెంటల్ గా మెకానిజం ఏంటి, టీమ్ వాడుకున్న మెకానిజం నెక్స్ట్ ఇయర్ ఆడడానికి ఎలా మోటివేట్ అయ్యారు? సో ఆ టైంలో ఇప్పుడు ఓకే ఓడిపోయిన తర్వాత వీ నీడ్ టు అనలైజ్ వేర్ వి వెంట్ రాంగ్ అనేది అనలైజ్ చేస్తాం. సో వీ విల్ వాచ్ అవర్ ఓన్ వీడియోస్, వేర్ వి వెంట్ రాంగ్. వీడియో అనలిస్ట్ ఉంటారు మాకు, సో ఆ వీడియోస్ చూసుకుంటాం బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో గానీ. సో వీల్ ఫైండ్ అవర్ మిస్టేక్స్ అండ్ దెన్ ఆఫ్ సీజన్ లో వాటి మీద వర్క్ చేయడం, అగైన్ మెంటల్లీ గెట్ బ్యాక్ స్ట్రాంగర్. ఆఫ్ సీజన్ లో వర్క్ చేయాలన్నమాట అయితే. ఓకే, ఆఫ్ సీజన్ ఇస్ వెరీ కీ. ఓకే, ప్రీ సీజన్, ఆఫ్ సీజన్ చాలా కీ. ఓకే ఓకే ఓకే, నైస్. ఇంకా ఇప్పుడు జనరల్ క్వశ్చన్ అడుగుతా. స్పోర్ట్స్ అనేది నీ దృష్టిలో మనుషులు టఫ్ గా అవడానికి, ఇంకా లైఫ్ లో మంచి సొల్యూషన్ బేస్డ్ మైండ్ సెట్ రావడానికి, వేరే ఫీల్డ్స్ లో వాళ్ళు ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ గా ఎదకపోయినా, ఒక లెవెల్ కి ఆడకపోయినా, అది వేరే దాంట్లో స్పిల్ ఓవర్ అయ్యి ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుందంటావా? యా, డెఫినెట్లీ. స్పోర్ట్స్ లో నీకు ఏంటంటే యూ విల్ సీ అప్స్ అండ్ డౌన్స్ త్రూ అవుట్. ఇదనమాట, నువ్వు సక్సెస్ చూడలేవు త్రూ అవుట్ ఇది నీ కెరీర్. ఇప్పుడు ఓకే 5 years ఆఫ్ పీరియడ్ ఉంది నీకు, ఆడుతున్నావు వాట్ ఎవర్ స్పోర్ట్ ఇట్ ఇస్. నువ్వు స్పోర్ట్స్ ఆడడానికి నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో నీ రెండు స్ట్రాంగ్ ఉండాలంటే యూనిట్ బి వెరీ డిసిప్లిన్, కమిటెడ్ ఉంటావు, డిటర్మైండ్ ఉంటాం. సో ఈ క్వాలిటీస్ అన్ని వస్తాయి. అప్స్ అండ్ డౌన్స్ చూస్తాం, సక్సెస్ చూస్తాం, ఫెయిల్యూర్స్ చూస్తాం. సో మెంటల్ గా కూడా యూ కెన్ టేక్ సక్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం యూ కెన్ హ్యాండిల్ ద ఫెయిల్యూర్స్. ఓకే, సో నీకు నన్ను అడిగితే స్పోర్ట్స్ టోటల్ లైఫ్ సైకిల్ నేర్పిస్తుంది యాక్చువల్లీ. సో అది స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ నుండి ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ ఫీల్డ్.
Yeah, You ఏ encourage అదర్ kids ఫీల్డ్ to take up sports to learn ఎస్ to grow as a person in life, even though they ఎస్ don't make it డెఫినెట్లీ big. అదే ప్రతి ఒక్కరు ఇప్పుడు సచిన్లు అయిపోరు, ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీలు అయిపోరు. Hmm. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్ దే విల్ నో ఓకే దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ అని చెప్పి Yeah, అక్కడి నుంచి దే విల్ హ్యావ్ దర్ అదర్ ఆప్షన్స్. yeah. బట్ దిస్ విల్ క్యారీ ఆన్, దిస్ అదే మైండ్ అంటున్నా. సెట్ ఏదైతే సో ఉందో అది దట్ విల్ డెఫినెట్లీ. you encourage and agree. ఎస్ డెఫినెట్లీ, వై నాట్. Okay, nice. ఇంకా సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఎంతవరకు ఇంపార్టెంట్ ఒక స్పోర్ట్స్ పర్సన్ లైఫ్ లో? 100% అంటాను నేనైతే. ఓకే. డెఫినెట్లీ ఉంటే, నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే యూ కెన్ టోటలీ ఫోకస్ ఆన్ యువర్ గేమ్ రాదర్ దెన్, అంటే బిహైండ్ ద సీన్స్ ఏమవుతుందని నీకు అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ ద ఫీల్డ్, ఆన్ ద గ్రౌండ్ నువ్వేం చేయాలో దాని మీద ఫోకస్ చేయొచ్చు టోటలీ. బట్ ఓకే, నీకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటే దట్స్ టోటలీ ఏమంటాం ఎక్స్ట్రా డిఫరెంట్ అంట. బర్డన్, ఎక్స్ట్రా బర్డెన్. ఓకే, బర్డన్. ఓకే. చిన్నప్పుడు మనకి అంటే మన టైంలో ఆ డెకేడ్స్ లో ఇప్పుడు 2000 ఆ టైంలో స్పోర్ట్స్ చిన్నపిల్ల ఆడితే కొంతమంది పేరెంట్స్ కి నచ్చేది కాదు, వద్దు ఆడొద్దు అని ఎక్కువ మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఆ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. స్టిల్ అదే ఇంజనీరింగ్, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి కైండ్ ఆఫ్ అదే సో వాళ్ళకి నచ్చేది. నువ్వేం చెప్తావు? ఒక ఆ, వాళ్ళు నువ్వేం చెప్తావు వాళ్ళకి అలాంటి నేనేం మైండ్ సెట్ చెప్తాను, ఉన్నవాళ్ళు? ఇందాకే అడిగా కదా క్వశ్చన్. ఇప్పుడు స్పోర్ట్స్ వేరే ఫీల్డ్స్ మీద కూడా స్పిల్ అవుతుందా అంటే, సో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి వీ కెన్ టీచ్ దెమ్, లైక్ మోటివేట్. ఎక్స్ప్లెయిన్ దెమ్ దిస్, ఇది ఓకే, హెల్ప్ అవుతుంది ఓకే. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు టోటలీ స్టడీస్ వదిలేయాలని ఏం కాదు. అదే అదే. యూ కంటిన్యూ స్టడీస్ అట్ ద సేమ్ టైం, అవును. ట్రై హౌ మచ్ యూ క్యాన్ అంటే ఎట్ వాట్ యు లైక్. నేను ఎందుకు అన్నా అంటే స్టడీస్ వదిలేమని అనగట్లేదు, కానీ అదే కొంతమంది అదే నెగిటివ్ గా అది నెగిటివ్ కొంచెం అన్నోళ్ళకి మరి నెగిటివ్ పర్సెప్షన్ వాళ్ళకి లో చూసేవాళ్ళు. గుర్తుందా మనకి చిన్నప్పుడు చాలా వినేవాళ్ళం మనం. యా డెఫినెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్యే ఉన్నాడు. సో మా అన్నయ్యని ఎందుకు ఆపించానంటే 10th కి వచ్చాడు. 10th కి వచ్చేసరికి ఏంటంటే అప్పుడు తెలిసిందే కదా, 10th అంటే అది పెద్ద మైల్ స్టోన్ మనకి. అవును, అవును, 10th క్లాస్ అనేసరికి అవును. బోర్డ్ ఎగ్జామ్స్ అని ఇవన్నీ పెద్ద మైల్ స్టోన్ అనేసరికి 10th కదా, నువ్వు ఫోకస్ స్టడీస్ మీద ఫోకస్ చేయని చెప్పి మార్పించారు. సో ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఉంది. ఓకే, ఓకే. బట్ నా విషయంలో లక్కీలీ నన్ను పుష్ వదిలేసారు చేశారు. లాస్ట్ లో కదా వదిలేసినట్లు. దే లెఫ్ట్ మీ చివరి round కదా, ఏదో చేసుకోలేరు అన్నట్టు. నేను విన్నా, కమల్ హాసన్ కూడా విన్నాను యాక్చువల్ గా ఒక ఇంటర్వ్యూలో. వాళ్ళ ఫాదర్ తిని లాస్ట్ వాడంట. సో ముందు వాళ్ళందరినీ లాయర్స్ అవ్వాలి, అది అవ్వాలి చాలా స్ట్రిక్ట్ గా పెంచి కమల్ హాసన్ వదిలేశారంట, నువ్వు ఏదైతే అది అవ్వాలి. సో లాస్ట్ వాడికి అడ్వాంటేజ్ ఉంటుందేమో. ఎనీవే లక్కీ అంతే. ఇంకా ఇంకా కోచ్ అండ్ మెంటర్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు నీ లైఫ్ లో? ఆ కీ రోల్స్ ఎవరైనా ప్లే చేశారా? కోచెస్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు గేమ్ నేర్చుకోవడం, లైక్ టెక్నిక్ వైజ్ కానీ మెంటల్ గా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మనం ఆన్ ద ఫీల్డ్. ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఇంజురీస్ వస్తే ఎలా దాని నుంచి కంబ్యాక్ అవ్వాలి, ఇవన్నీ కోచ్ అండ్ మెంటర్ విల్ గైడ్ యూ. ఓకే. సో ఇట్స్ యాజ్ మచ్ యాజ్ ఈక్వల్ ఇంపార్టెన్స్, అంత ఓకే, ఈక్వల్ 100% ఇంపార్టెంట్. ఇన్వాల్వ్మెంట్. కోచ్ ఇప్పుడు కోచ్ ప్లేస్ ఎ వెరీ లేకుండా మేజర్ రోల్. నువ్వు ఎవరైనా ముందుకు వెళ్ళడం చూసావు ఎప్పుడైనా? కోచ్ మెంటర్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు అంటే లేకపోతే మస్ట్ అంటే ఆ లెవెల్ కి వెళ్ళాలంటే, హై లెవెల్ కి వెళ్ళాలంటే అంటే కొంతమంది న్యాచురల్ ఎబిలిటీస్, చాలా మందికి న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్ కోచ్ అనేవాడు చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. సో ఐ ఓకే, హావెన్ సీన్ ఎనీబడి వితౌట్ కోచ్. ఇప్పుడు ఆ స్టాండర్డ్ కి వచ్చారంటే ఆడొచ్చు, స్టేట్ ఆడతారు, రంజీ ట్రోఫీ కూడా డెబ్యూ చేయొచ్చు, ఏదో ఆడొచ్చు. బట్ నీకు కాన్స్టెంట్ గా వెళ్ళాలి అంటే డెఫినెట్లీ కోచ్ ఆర్ ఇప్పుడు మెంటర్ నేను విన్నా, ఇప్పుడు గైడెన్స్ రిషబ్ అయితే పంత్ ఉండాలి. వాళ్ళ ఓన్ క్లబ్ కి వెళ్ళి అక్కడ కోచ్ తోనే ఎక్కువ ఆడతాడు, ఏదైనా ఎప్పుడైనా ఫెయిల్ అయినా. విరాట్ కోహ్లీ అంటే కూడా అంతే. యా ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ కోచ్ ఉంటారు. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఆర్ ఫ్లాస్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ దగ్గరికి డెఫినెట్లీ వెళ్తారు. ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ దే నో దేర్ ఇన్ అండ్ అవుట్ అనమాట కోచెస్ కి. ఓకే, ఓకే. సో సో అందుకు సో డెఫినెట్లీ ఆ చైల్డ్హుడ్ కోచెస్ దగ్గరికి వెళ్తారు ప్రతి ఒక్కరు మాక్సిమం. మీ చైల్డ్హుడ్ కోచ్ ఎవరు? ఒకరు, నాకు ఇద్దరా, లేక ముగ్గురా? నాకు కృష్ణారావు గారు అని మన వైజాగ్. తెలుసు, సో తెలుసు. ఆయన దగ్గర ఆల్మోస్ట్ పెరిగాను నేను. ఓకే. ఆయన ఇంట్లో ఉంటూ ఆయన నన్ను తీసుకెళ్లేవారు. సో ఈ ప్లేడ్ ఎ వెరీ మేజర్ రోల్. నీకు లెవెల్స్ పెరిగే కొద్దీ 2-3 పీపుల్ అలా ఎక్స్ట్రా పీపుల్ వస్తారా, లేకపోతే వాళ్ళే ఉంటారా? వాళ్ళే ఉండరు. అది చైల్డ్హుడ్ కోచ్ ఆయన. అంటే
ఇన్ఫాక్ట్ నేను రంజీ ట్రోఫీ డెబ్యూ చేసినప్పుడు కూడా ఆయనే కోచ్ ఉన్నారు. ఓకే బట్ నువ్వు ఇప్పుడు అండర్ 19 ఇండియా ఆడినప్పుడు డేవ్ వాట్మోర్ డిఫరెంట్ కోచ్. సో ఈచ్ గ్రూప్స్ కి నీకు కోచ్లు మారుతుంటారు, అదే కోచ్ ఉంటారు. బట్ నీకు ఆ కోచెస్ టీమ్ తో ఉన్న కోచెస్ ఏంటంటే అప్పుడు మ్యాచ్ కి ఏం ఇంపార్టెంట్, మ్యాచ్ టీమ్ గా ఎలాగా జెల్ అవ్వాలి, టీమ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి మ్యాచ్ అనేది అంతవరకు ఉంటది. నీకు టెక్నికల్ ఫ్లాస్ పర్సనల్ గా వచ్చినప్పుడు యూ గో బ్యాక్ టు ద చైల్డ్, ఐ మీన్ యువర్ ఓకే మెయిన్ కోచ్, ఓకే ఓకే మెంటర్ ఆర్ అదే మన కోచ్. బట్ టీమ్ కోచ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద టీమ్. వాళ్ళు ఏం చెప్తారు అసలు టీమ్ కోచ్? నాకు ఎప్పుడు డౌట్ క్రికెట్ లో కెప్టెన్ ఉంటారు, కెప్టెన్ చెప్తారు, మేనేజర్ ఉంటారు. క్యాప్టెన్ ఆన్ ద ఫీల్డ్ తీసుకునే డెసిషన్స్, ఓకే క్యాప్టెన్ హూ టేక్స్ డెసిషన్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ప్లేయర్స్ ని టుగెదర్ ఉంచడం అన్ని ఆన్ ద ఫీల్డ్. ఓకే అవుట్ సైడ్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్, లైక్ నీకు ప్రిపరేషన్ కి ఓకే ఇప్పుడు నీకు టీమ్ ఇప్పుడు చెప్పాను కదా వీడియో అనలిస్ట్ ఉంటారు, లేకపోతే మనం అవతల టీం ఇప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర ఇస్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఢిల్లీ. సో Okay. ఢిల్లీ నుంచి మొత్తం లిస్ట్ తీసుకుంటాం, అవంతా కూర్చుని కోచ్ తో డిస్కస్ చేస్తాం, ప్లాన్స్ ఇస్తారు, కోచెస్ ఎక్స్పీరియన్స్ మీద కోచెస్ దే విల్ గివ్ దేర్ ప్లాన్స్, మన ప్లాన్స్ కూడా చెప్తాం, రెండు కలుపుకుని ఏది బెస్ట్ సూట్ అవుతుందో టీమ్ కి అవి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అలాగా. ఓకే ఓకే సో ఇంకొక క్వశ్చన్, అసలు ఆంధ్ర ఇప్పుడు వచ్చి రంజీ ట్రోఫీ ఎందుకు విన్ అవ్వలేదు? అందరూ నాకు తెలిసి ఇండియాలో అన్ని స్టేట్స్ విన్ అయిపోయాయి. అన్ని స్టేట్స్ విన్ అయిపోలేదు, చాలా స్టేట్స్ విన్ అవ్వలేదు. అంటే చిన్న చిన్న స్టేట్స్ వదిలే, అంటే ఇప్పుడు మేజర్ పాపులేషన్స్ ఉన్న 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి. ఎందుకు అవ్వలేదు అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బిల్డ్ చేసుకుంటున్నాం, ఇప్పుడు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఉంది. ఓకే ముందు అంత ఉండేది కాదు కంపేర్డ్ విత్ ఇప్పుడు ఢిల్లీయో ముంబై ఇవన్నీ తీసుకుంటే దేర్ గ్రౌండ్ లెవెల్ క్రికెట్ చాలా స్ట్రాంగ్ ఉంటది. ఓకే సో నీకు బై ద టైమ్ దే రీచ్ ఫస్ట్ క్లాస్ లెవెల్, అదే రంజీ ట్రోఫీ లెవెల్ కి రీచ్ అయ్యేసరికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఐ మీన్ బిహైండ్ ద సీన్స్ చాలా అంటే చాలా మ్యాచ్లు 1,00,000 మ్యాచ్లు ఆడి ఉంటారేమో, 1,00,000 మ్యాచ్లు 1,00,000 రన్లు కొట్టి వస్తారు. సో గ్రౌండ్ లెవెల్ క్రికెట్ చాలా మెయిన్. మన గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ కాస్త తక్కువ ఉండేది, లైక్ ఆడుతున్నప్పుడు కానీ రిలేటివ్లీ. సో గ్రౌండ్ లెవెల్ క్రికెట్ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే, ఎందుకంటే ఒక లెవెల్ రీచ్ అయ్యేసరికి దే విల్ బి రెడీ టు ఫేస్ అనమాట. ముందు చాలా తక్కువ ఉండేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ గ్రౌండ్ లెవెల్ క్రికెట్ కానీ తక్కువ ఉండేది. బట్ నౌ ఇట్స్ గెటింగ్ బెటర్ అండ్ వీఆర్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్ లైక్ ఫ్రమ్ పాస్ట్ 6-7 years. నేను ఆడుతున్నప్పటి నుంచి ఆర్ ఇప్పటికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇంకా క్వార్టర్ ఫైనల్ ఉండిపోయింది, నాకు గుర్తుండే. ఇంకా క్వార్టర్ ఫైనల్ అదొక ఇదిగా మిత్తలాగా అయిపోయింది అది. లాస్ట్ ఇయర్ కూడా క్వార్టర్ ఫైనల్, లాస్ట్ ఇయర్ కూడా 5 runs తో ఓడిపోయారు. వెరీ క్లోజ్ మ్యాచ్, 5 runs కొట్టి ఉంటే సెమీఫైనల్స్. ఆ బ్యారియర్ దాటేవారు, ఆ క్వార్టర్ ఫైనల్ బ్యారియర్ అనేది. మెంటల్ బ్లాక్ ఏమో. నేను లేను, బట్ అక్కడ ఏమైందో ఐ కాంట్ టెల్. అది కదా పాలిటిక్స్ అని చదివాము, నేను చదివాను. నిజంగానే ఉంటాయా లేకపోతే అవన్నీ జస్ట్? అది ప్రతి క్రికెట్ అసోసియేషన్ లో ప్రతి ఊరు ప్రతి స్ట్రీట్ లో ఉండేది. సో అదేమి నిజంగానే ఉంటాయి 100%. ఓకే 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 వీ కాంట్ రూల్ దట్ అవుట్. మరి అది ఎఫెక్ట్ అవుతుందంటవా సెలెక్షన్ అండ్ పెర్ఫార్మెన్స్? అవుతుంది. ఓకే అవుతుంది. బట్ ఎంత మినిమల్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కానీ అంటే అవే పాలిటిక్స్ అవే వాటితో వేరే అసోసియేషన్స్ విన్ అవుతున్నారు కదా, అందుకు నేను అడిగా ఎఫెక్ట్ అవుతుందా? అదే మినిమల్ ఓకే ఓకే పర్సంటేజ్ ఉంటుంది. ఓకే అది ఎక్స్క్యూజ్ గా తీసుకొని అయితే మనం ఓకే ఇవి ఉన్నాయి కాబట్టి ఆడట్లేదని మనం ఎక్స్క్యూజ్ గా చెప్పలేదు కదా. అదే చెప్తున్నా కదా, మనం ఆడాలనుకుంటే ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. ఓకే నేను తొక్కేస్తున్నారు, లేకపోతే నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, వేరే వాడికి ఇస్తున్నారు అని నువ్వు వదిలేస్తే, గివ్ అప్ ఇచ్చేస్తే, ఆ టైంలో ఏం చేయాలి? ఆ టైంలో నువ్వు డబుల్ చేయాలి. నాకు అయింది, 1 year అయింది, మళ్ళీ కంబ్యాక్ అయ్యాను. సో దెన్ మైండ్ ఎలా అప్రోచ్ అయ్యా, అది చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజులు చాలా డిప్రెస్డ్ ఉంటది, చాలా చిరాగ్గా, అంటే ఎందురా బాబు ఎంత క్రికెట్ ఆడి ఎలాంటి స్టేజ్ ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే బట్
ఒక ఫేజ్ అది. ఆ ఫేజ్ Hmm. నువ్వు ఓవర్కమ్ చేయగలిగితే అగైన్ How నీ రొటీన్స్ how అనేది క్వశ్చన్. ఓకే అదే నువ్వు నీ ఐ మీన్ రొటీన్స్ మళ్ళీ నీ ఫిట్నెస్ కి నీ ప్రాక్టీస్ అవన్నీ కొద్దిగా డబుల్. ఇప్పుడు నువ్వు రోజుకి 100 బాల్స్ ఆడావంటే దాన్ని 150 బాల్స్ ఆడు. చిన్న చిన్నగా డబుల్ చేయి. నువ్వు చేసేదాన్ని డబుల్ చేసావంటే ఇంకా బెటర్ అవుతావు. మెంటలీ కూడా ఇంకా మెంటల్ గా స్ట్రాంగ్ అవుతావు అండ్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ అగైన్ వెన్ ద టైమ్ కమ్స్ యూ పెర్ఫార్మ్. అంతే. ఓకే. సో ఇంకా జస్ట్ ఆ జోష్ ఉంచుకొని ఇంప్రూవ్ అయ్యి ఉండాలి. ఆ టైం కోసం వెయిట్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. యా అది ఎక్కువసేపు మనం డ్రాగ్ చేయకూడదు. ఆ ఫేజ్ ని అలా నువ్వు ఎక్కువసేపు డ్రాగ్ చేసావంటే నువ్వు షెల్లోకి వెళ్ళిపోతావు. ఓకే ఓకే. నువ్వు ఎంత త్వరగా అది మెంటల్ గా నీకు నువ్వే యూ నీడ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ దట్ టు టర్న్ అవుట్. నోబడీ కెన్ హెల్ప్ యూ. సో అది ఈ మూమెంట్స్ లో యు ఆర్ ఆన్ యువర్ ఓన్. అయితే అలాంటి మూమెంట్స్ లో అంటే కొంతమంది ఓకే ఇప్పుడు చాలా మంది మోటివేట్ చేసే వాళ్ళు బోల్డ్ అంటే చెప్పడం అదే ఏమంటారు చెప్పడం ఈజీ. చెప్పండి అదే అంటారు. అదే చేయడానికి నువ్వే కదా ఉండాలి. అదే అంటారు. అరే అలాగే అలారా గివ్ అప్ ఇచ్చేస్తావు, ప్రాక్టీస్ చేయాలి కదరా, ఇంకా ఇది చేయాలి కదరా అంటారు. బట్ చేసేది చేయాల్సింది మనం. అదే అంటారు. సో మనకి మనం ట్యూన్ అప్ అవ్వకపోతే నోబడి సో ఆ టైంలో ఏంటి నువ్వు ఏమైనా ఇన్స్పిరేషనల్ బుక్స్ చూడడం, మూవీస్ చూడడం అలాంటివి ఏమైనా చేస్తావా? అంత సీన్ లేదు మనకి. నా కామెడీ ఉంటది. నేను ఇప్పుడు ఏమైనా సినిమా మంచి ఇప్పుడు జెర్సీ మూవీ చూసాను అనుకో, మంచి హై వస్తుంది. ఓకే హై అమ్మా ఇప్పుడు నేను రోజు ఇప్పుడు చెప్పాను కదా 100 బాల్స్ ఆడమ్మా, ఈ రోజు నుంచి నేను 200 బాల్స్ ఆడేస్తాను అని చెప్పి ఒక ఎంతసేపు ఉంటుంది 15 మినిట్స్ ఉంటుంది, 10 నిమిషాలు అరగంట మ్యాక్సిమం. తర్వాత మళ్ళీ మొత్తం దిగిపోద్ది, ఆ హై అంతా దిగిపోతుంది. సో నేను ఈ బుక్స్ మోటివేషనల్ వీడియోస్ చూసేవాడిని. అంటే పర్టికులర్ గా చూసేవాడిని ఏం కాదు కానీ, బట్ అది నాకు ఎప్పుడు పెద్ద మోటివేషన్ కోసం అయితే చూడలేదు. మోటివేషన్ ఎప్పుడు ఇన్నర్ నుంచి అదంతా ఎంత మైండ్. ఓకే ఓకే. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం లేవు. ఇది బాగుంది. ఇది చాలా ఇన్సైట్ బాగుంది. ఇంకా టీమ్ కల్చర్ నువ్వు చిన్నప్పటి నుంచి ఆడిన దానికి ఇప్పుడు దానికి ఎలా చేంజ్ అవుతూ వచ్చింది? టీమ్ కల్చర్స్ ఎలా అసలు? టీమ్ కల్చర్స్ చాలానే. అంటే నేను ఇప్పుడు 2 generations తో ఆడాము, 2-3 generations ఆడాను. సో మేము ఆడుతున్నప్పుడు ఏంటంటే సీనియర్స్ అంటే రెస్పెక్ట్, భయ్యా భయ్యా అన్న అన్న అనుకుంటూ మనకి అంటే మనం అలాగే పెరిగాం. సో వీని రెస్పెక్ట్ ఎల్డర్స్ అన్నట్టు పెంచారు, అలాగే పెరిగాం. సో ఆ ఇది ఉండేది, చాలా గ్యాప్ ఉండేది. సీనియర్స్ అంటే అమ్మో సీనియర్స్ రా బాబు అన్నట్టు ఉండేది టీమ్ లోకి వెళ్ళగానే. అంటే రంజీ ట్రోఫీ అలాగా. తర్వాత మేము సీనియర్స్ అయినప్పటికీ అంటే ఇప్పుడు సీనియర్స్ అన్న అంటారు కానీ, బట్ మనం అంత అలాగా సీనియర్స్ అలా చూసేవాళ్ళం అలా ఉండేది కాదు. ఇప్పుడైతే అసలు లేదు. సిమిలర్ ఏజ్ గ్రూప్స్. ఓకే. అంటే ఆల్మోస్ట్ మా అయితే 2-3 years అటు ఇటుగా చిన్న తేడా పెద్ద తేడా ఉంటాయి కానీ, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇప్పుడు ఏమంటాం బ్రో ఇప్పుడంతా బ్రో కల్చర్ కదా. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అందరూ కొంచెం కల్చర్ అయితే కొంచెం అంత ఈజీగా అయిపోయింది అంటావు. అంత ఓకే. ఇప్పుడు టెన్షన్ గా లేదు. ఇప్పుడంతా ఈస్ట్ కల్చర్, చాలా ఫ్రెండ్లీ కల్చర్. అప్పుడు బ్రో కల్చర్. ఓకే బ్రో కల్చర్. అప్పుడు అన్నా కల్చర్, ఇప్పుడు బ్రో కల్చర్. ఇప్పుడు బ్రో కల్చర్. చెప్పు బ్రో. ఇంకా జెలసీ టీమ్స్ లో ఇంటర్నల్ గా నువ్వు అబ్జర్వ్ చేసా అంటే చిన్నప్పటి నుంచి వరకు అది ఇప్పుడు మారుతూ వచ్చిందా, ఎక్కువ అవుతూ వచ్చిందా, తక్కువ అవుతూ వచ్చిందా, అసలు ఎలా ఉంది? లేదు, ఈ గేమ్ లో నీకు కాంపిటేటివ్ గేమ్ కి వచ్చేసరికి ఏంటంటే చాలా మంది అనుకుంటాం కానీ అందరూ చాలా మంచి యాక్టర్స్ ఉంటారు. ఓకే. యాక్టర్స్ అంటే యు మీన్ లోపల ఒకటి బయట ఒకటి అలా అంతే. ఇప్పుడు అనుకుంటూ ఉంటాం వి నీడ్ టు ఎంజాయ్ ఈచ్ అదర్ సక్సెస్ అని. కొంతమంది న్యాచురల్ ఉంటారు, కొంతమంది న్యాచురల్ గా ఎవడైనా పెర్ఫార్మ్ చేస్తుంటే టీమ్ కి సూపర్ అని ఉంటాం. కొంతమంది అమ్మాయి పెర్ఫార్మ్ చేసేస్తున్నారు, వీడి వల్ల నాకు ప్లేస్ పక్క, నన్ను ఛాన్స్ రాదు అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా మందికి ఉంటది. అవి టీమ్ పెర్ఫార్మెన్స్ లో టీమ్ దాంట్లో ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అవుతాయి. నీకు ఛాంపియన్షిప్స్ ఎప్పుడు విన్ అయ్యేది ఏంటంటే వెన్ ఎవ్రీవన్ హ్యాస్ ద సేమ్ మోటివ్. ఓకే. సో అది ఆంధ్రాలో చాలా తక్కువ. ఓకే ఓకే. సెల్ఫిష్ గేమ్ ఎక్కువే. అది తగ్గితే కొంచెం బాగుంటుంది అంటారు. అదే ఇప్పుడు తగ్గుతూ వస్తుంది, ముందు అలాగే ఉండదు. ఇప్పుడు
యా ముందు సో చాలా ఇప్పుడు న్యూ క్రాప్ ఉండేది. ఆఫ్ ప్లేయర్స్ కొంచెం బెటర్ అంటావు అయితే ఆ మైండ్ సెట్ లో ఇప్పుడు జనరేషన్ ఆఫ్ కిడ్స్ యా దే ఆర్ కాంపిటీ. మోర్ కాంపిటేటివ్ కానీ బట్ నాట్ ఏమంటాం ఈవిల్ సైడ్ ఏం లేదు. ఓ నైస్, అంటే హెల్దీ కాంపిటీషన్. హెల్దీ కాంపిటీషన్. యా ఓకే ఓకే. అలాంటి ఎన్వైరన్మెంట్స్ లో ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ ఉన్నాడే అనుకో, అలాంటి ఎన్వైరన్మెంట్ అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి, పెర్ఫార్మెన్స్ ఆప్టిమమ్ గా ఎలా ఉంచుకోవాలి, నీ ముందు టిప్స్ చెప్పినట్టు ఏమైనా? జస్ట్ ఇగ్నోర్ అంతే. ఇప్పుడు ఓకే ఒక టర్మ్ ఉంటుంది, కంట్రోల్ ద కంట్రోలబుల్స్. ఓకే. సో నువ్వే నీ చేతిలో ఏది ఉందో అదే చేయాలి. ఇప్పుడు ఆడేదో అలా అనుకుంటున్నాడు అంటలేదు, లేకపోతే అది నీ ఓన్ పెర్ఫార్మెన్స్, కానీ టీమ్ పెర్ఫార్మెన్స్ నువ్వు ముందుకు కూడా పట్టుకెళ్ళి గెలిపించాలని మోటివేషన్ కొంతమందికి ఉంటుంది అన్నావు, కొంతమంది ఏమో ఆ మోటివేషన్ లేకపోతే టీమ్ విన్ అవడానికి ఛాన్సెస్ తక్కువ. మరి ఆ టైంలో టీం విన్ అవడానికి పుష్ ఎలా చేస్తావు అంటున్నా. సో యూ విల్ నో యువర్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ హూ ఆర్ రియల్లీ పాజిటివ్. తెలిసిపోతుంది. హూ ఆర్ రియల్లీ పాజిటివ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో కానీ ద వే దే అప్రోచ్ బట్టి తెలిసిపోతుంది నీకు ఎవరు ఓకే పాజిటివ్ గా ఉన్నారు, ఎవరు కొద్దిగా నెగిటివ్ సైడ్ ఉన్నారు అనేది కొద్ది తెలిసిపోతుంది. సో ఓకే. అప్పుడు ఏం చేస్తామంటే వి గో టు దెమ్, టాక్ టు దెమ్, ఫోకస్ ఆన్ యువర్ రోల్. మీరు ఏం చేయాలో మనం ఏం చేద్దాం అన్న దాని గోల్ మీద వి ఫోకస్ రాదర్ దెన్ ఓకే ఫోకసింగ్ ఆన్ దట్ నెగిటివ్ సైడ్. అది ఓకే. చేసేవాడు చేస్తూనే ఉంటాడు. సో అది మనం దాని తర్వాత దాన్ని ఇంకా కంట్రోల్ ద కంట్రోలబుల్స్ టైప్ దాన్ని లో ఇంకా. అంతే, దాన్ని మనం ఏం చేయలేం. ఇంకా టీమ్ అట్మాస్ఫియర్ పాడైపోద్ది. ఓకే ఓకే. అవును. సో జస్ట్ ఇగ్నోర్ దట్ అండ్ ఫోకస్ ఆన్ మన సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు. అండ్ మన సెట్ ఆఫ్ ప్లేయర్స్ అంటే అదే హూ ఆర్ రియల్లీ వాంట్ టు విన్ ద గేమ్ ఆర్ డూ ఇట్ ఫర్ ద టీమ్ అన్న వాళ్ళు సో ఆ ఉంటారు. బ్యాడ్ బ్లడ్ ని ఎంత అయితే అంత ఇగ్నోర్ చేయడం ఇగ్నోర్ అంటారు. చేయడం అంతే అంతే, ఓకే సింపుల్ ఓకే. యాజ్ దట్. ఇంకా ప్లేయింగ్ ఇన్ ఇండియా వర్సెస్ ప్లేయింగ్ ఇన్ యుఎస్ఏ, అసలు ఆ సిస్టమ్ అది ఎలా ఉంది, డిఫరెన్స్ ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఇండియాలో అంతా ఆర్గనైజ్డ్ ఉంటది బికాస్ దర్ ఇస్ అ సెట్ కల్చర్, సెట్ ప్యాటర్న్, ఆర్గనైజ్డ్ కల్చర్. లైక్ మనకి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఓకే, అప్పుడు మనకి సిటీ జోన్, ఎన్ఐడి జోన్, గాజువాక్ జోన్ అవును అని ఉండేవి. ఉండేవి. అక్కడ ఆడితే డిస్ట్రిక్ట్ టీమ్, డిస్ట్రిక్ట్ తర్వాత జోన్ టీమ్ అని, తర్వాత స్టేట్ టీమ్ అని, అలాగా దెర్ ఇస్ ఒక స్టెప్ బై స్టెప్ ఒక ఉంది, రోడ్ మ్యాప్ ఉంది. ఇక్కడ అదేం లేదు. ఇక్కడంతా ఆర్గనైజ్ అంటే ఇక్కడ కల్చర్ లేదు కదా. అందరూ ఇప్పుడు ప్రతి ఊర్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఉంటుంది, లోకల్ క్రికెట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీం ఎలా సెలెక్ట్ చేస్తారంటే యుఎస్ టీము ప్రతి స్టేట్స్ లో లోకల్ లీగ్స్ అవుతాయి. నీకు ఒక 40-50 year old అంకుల్ వచ్చి ఆడతాడు, ఒక 10 year old కిడ్ వచ్చి ఆడతాడు. సో అంతా మిక్స్డ్ ఉంటది. నీకు ఎవడు పెద్ద ప్లేయర్లు ఉండరు, అంటే ఏదో టైం పాస్ కి వచ్చి ఆడిన వాళ్ళు ఉంటారు, వీకెండ్స్ వచ్చి ఆడతారు. ఇక్కడ ఓన్లీ వీకెండ్స్ ఆడతారు, సాటర్డే. అవునవునవును, అంతే కదా మరి. ఆ మ్యాచ్ల్లో ఏంటి స్టాట్స్ తీసుకుని యుఎస్ టీం వేస్తారు. ఒకవేళ నీకు ఎవడైనా యుఎస్ అదే ఇప్పుడు కమిటీలో ఎవడైనా తెలిసిన ఉంటే నువ్వు ఆడచ్చు డైరెక్ట్ గా. ఒక మ్యాచ్ 10 runs కొట్టినా నువ్వు హ్యాపీగా ఆడచ్చు, నువ్వు 10 matches ఆడి 1000 runs కొట్టినా నువ్వు సెలెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడ అలాగనమాట. విచ్ ఇస్ చేంజింగ్ నౌ ఇప్పుడు గ్రో అవుతుంది కాబట్టి అవేర్నెస్ పెరుగుతుంది. సో ఇంకా నేను ఒకటి విన్నాను, యుఎస్ లో ఈ వెస్ట్ ఇండియన్స్ వీళ్ళు కొంచెం ఇండియన్స్ ఆడితే కొంచెం వాళ్ళు ఇరిటేషన్ గా ఫీల్ అవుతున్నారు, ఎక్కువ ఇండియన్స్ ఆడేస్తున్నారు క్రికెట్ అని సర్కిల్స్ లో ఉంటుంది. వెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళు వెస్ట్ ఇండీస్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటారని విన్నాను, అది నిజమేనా? ఇక్కడ క్రికెట్ స్టార్ట్ చేసింది ఇండియన్సే ప్యూర్లీ. సో దాన్ని డెనై చేయలేవు. అండ్ వెస్ట్ ఇండీస్ వాళ్ళు అంటావా, వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఇంకా వచ్చి ఎక్కువ ఆడుతుంటారు ఇక్కడ. వాళ్ళకి ఈజీ, వాళ్ళకి వీసాలు గీసాలు ఏమి ఉండదు, ఏదో గోడ దూపు వచ్చినట్టు వచ్చేస్తారు. వచ్చి ఈజీగా వీకెండ్ ఆడతారు, వెళ్ళిపోతారు. మ్యాచ్ కి ఎంతని తీసుకుంటారు, చిల్ అవుతారు, ఆడేస్తారు, వెళ్ళిపోతారు. సో యా అక్కడ అంతా అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారా, ఇంకా ఎక్కువ ఇండియన్స్ ఉన్నారా యుఎస్ లో? ఇప్పుడు అందర్ కంట్రీస్ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు చాలా మంది హూఎవర్ కాంట్ ప్లే ఆర్ మేక్ ఇట్ టు ద హైయెస్ట్ లెవెల్, దే ఆర్ మూవింగ్ హియర్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ఆప్షన్ బి. T20 లో కొట్టేశారు కదా. అదే, సో యా ఆప్షన్ బి యుఎస్ఏ అయిపోయింది ఇప్పుడు. ఆప్షన్ బి యుఎస్ఏ. ఇంకా ఇంకోటి వేరే కంట్రీస్ కి వీసా ఇష్యూస్ తక్కువ. మన ఇండియన్ కి మనకి కోటా సిస్టమ్ కదా, ఇన్నే ఉంటాయి, ఇన్నే ఇస్తారు. ఇప్పుడు ఫర్ శ్రీలంక ఆర్ పాకిస్తాన్ రిఫ్యూజీస్ కింద వచ్చేస్తారు హ్యాపీగా. సింపుల్, వాళ్ళకి ఇంకా ఈజీ వీసాలు కదా. గ్రీన్ కార్డులు కూడా వాళ్ళకి ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఓకే ఓకే. మనకైనా ఇండియా ఉంది కదా.
అంటే క్రికెట్ ఆడాలనుకునేవాళ్ళు, మేబీ లైఫ్ వేరేగా పర్సన్ చేయాలనుకునేవాళ్ళు. ఇంకా మోస్ట్ అవుట్లాండిష్ స్టోరీ ఏంటి నువ్వు విన్నది? అంటే ర్యాగ్స్ టు రిచెస్ నువ్వు రంజీ టీంలో కానీ ఇండియన్ టీంలో కానీ నువ్వు ఆడినప్పుడు నేను ఒకసారి విన్నాను, ఎవరో ఒక అబ్బాయి లారీ ఏదో హెల్ప్ చేసేవాడు, ఎక్కడో ఎవరో పట్టుకొని ఫాస్ట్ బౌలర్ చేస్తారు అని. విజయ్ కుమార్. ఓకే, అలాంటి అవుట్లాండిష్ స్టోరీ నిజంగానే ఉంటాయి టీమ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ తన స్టోరీ తీసుకోవచ్చు. తను ఒక లారీ క్లీనర్ లాగా వర్క్ చేసేవాడు. ఓకే, టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఓకే, ఒకళ్ళు ఎవరో చూశారు, అంటే డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సంబంధించిన, కడప డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సంబంధించిన ఎవరో అతను, ఓకే, ఓకే బాగా ఆడుతున్నాడు అని చెప్పి ఆడించారు, తీసుకొచ్చి క్రికెట్. ఓకే, ఓకే, హీ క్లిక్డ్, స్ట్రైట్ అవే క్లిక్డ్. న్యాచురల్ పేస్ ఉంది, 130, 140 క్లిక్ చేసేవాడు. రా పేస్ అంటే వెరీ రా టాలెంట్ అనమాట. ఓకే. సో స్ట్రైట్ అవే డైరెక్ట్ గా 22 స్టేట్, అంటే చిన్నప్పటి నుంచి కూడా కాదు, హీస్ లైక్ 21, 22 ఆ టైంలో. డైరెక్ట్ గా అండర్-22 తో స్టార్ట్ చేశాడు. 22 స్టేట్ ఆడాడు. ఎక్కడో విన్నాను అది, జస్ట్ ఎక్కడో ఆర్టికల్. ఇట్స్ ట్రూ. 22 స్టేట్ నుంచి డైరెక్ట్ రంజీ ట్రోఫీ సెలెక్ట్ అయ్యాడు. రంజీ ట్రోఫీ నుంచి తర్వాత ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడు. అన్ని అలాగా. అలాంటి అవుట్లాండ్ స్టోరీస్ ఇంకా ఉన్నాయా? ఇంకా గౌరవమైన ఉన్నాయా? నాట్ దట్ ఐ నో. అదే తెలిసిన మోస్ట్లీ ఆర్గనైజ్డ్ గానే వెళ్ళేది. ఇలాంటి అవుట్లాండ్ స్టోరీస్ రేర్. అదే రేర్. సో నా కెరియర్ లో అదే. ఓకే, నైస్. ఇండియన్ టీమ్ లో నువ్వు ఇండియన్ టీమ్ ఆడేవు కదా, అక్కడ ఏమైనా అవుట్లాండ్ స్టోరీస్ ఏమైనా విన్నావు నువ్వు? అరే బా ఇదేంటి ఎంత ఘోరంగా ఉంటుందా అని, ఎలా వచ్చేసారా? ఎలా సెలెక్ట్ అయిపోయానా? ఇప్పుడు లేరు కానీ, అంటే నేను ఆడుతున్నాను ఇప్పుడు 90s ఆ టైంలో తీసుకుంటే చాలా మంది అలాంటి వాళ్ళు ఆడారు ఇండియాకి. ఓకే, అప్పట్లో అంత స్టాండర్డ్స్ ఉండేవి కాదు కదా. అప్పట్లో నీకు రికమెండేషన్స్ ఉంటే ప్రతి ఒక్కడు ఆడేసాడు ఇండియా. ఇప్పుడు అలా లేదులే, ఇప్పుడు అంతా పెర్ఫార్మెన్స్ బేస్డ్. అయినా అంత స్టాట్స్ అన్ని కూడా ఓపెన్ గా వచ్చేసాయి కదా, ఓపెన్ స్టాట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నువ్వు డినై చేయలేవు. ఎగ్జాక్ట్లీ. ఇంకో ఫైనల్ గా ఇండియా ఎందుకు ఫైనల్ మ్యాచెస్ లో నీకు ఫైనల్స్ ఓడిపోతున్నారు ఏంటి అసలు? ఏమవుతుంది మాలాంటి మైండ్ సెట్, మెంటల్ బ్లాక్ ఏంటి అసలు అది? మెంటల్ బ్లాక్ నన్ను అడిగితే ఇప్పుడు యాజ్ క్రికెటర్ గా చెప్పమంటే ఇట్స్ జస్ట్ 1 ఆఫ్ డే అంటాను అంతే. మనకే ఎందుకు వస్తున్నాయి? ఎన్ని టీమ్స్ వెళ్తున్నాయి నీకు రెగ్యులర్ గా ఫైనల్స్ కి? అసలు మనం ప్రతిసారి ఫైనల్స్ కి వెళ్తుంది, మనం గ్రేట్. అవును, ఫైనల్స్ మనం అదే అంటున్నాను, వేరే ప్రతిసారి మనకి ఫైనల్ రోజు ఆఫ్ డే వస్తున్నా అంటున్నాను. ఏదో ఒకటి సంథింగ్ ఇస్ రాంగ్ అనిపిస్తుంది నాకు. ఒకసారి అయితే ఇది అదే ప్యాటర్న్. ఒకటి ఇప్పుడు మొన్న వరల్డ్ కప్ అంటావా, అది టోటలీ బ్యాక్ ఫైర్ అయింది. ఏది పిచ్ ప్రిపరేషన్, అది బ్యాక్ ఫైర్ అంటావు. ఓకే, దట్ ఈస్ టోటలీ మిస్టేకెన్. అది హౌ ఎలా? అది అహ్మదాబాద్ పిచ్. ఓకే, అహ్మదాబాద్. సో జనరల్లీ స్లో పిచ్ చేద్దాం అనుకున్నారు, స్పిన్నర్స్ కి హెల్ప్ అయ్యేది స్లో పిచ్ అనుకున్నారు. బ్యాట్ టాస్ టు లూజ్. ఎందుకంటే అది నీకు ఎంత స్లో పిచ్ చేసినా నీకు ఒక టైం అయిన తర్వాత నీకు డ్యూ ఫ్యాక్టర్ వచ్చి నీకు బాల్ గ్రిప్ అవ్వదు. సో మన వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేయాలి అది ప్లాన్ ప్రకారం. కానీ అంత టాస్ లేకుండా ప్లాన్ ఫైనల్. అదే కదా నన్ను అడిగి, అదే అక్కడ చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఇది చాలా మంది ఒప్పుకోవట్లేదు. విక్రమ్ రాథోర్ ఇంటర్వ్యూలు అన్నిట్లో చూసాను కానీ వాట్ బ్యాక్ ఫైర్డ్ ఇస్ ద పిచ్. పిచ్ ప్రిపరేషన్ అయితే అది నార్మల్ పిచ్, అదే మనకి స్పిన్నర్స్ ఫేవరబుల్ గాని చేసుకున్నారు. ఓకే, బట్ అది నీకు వన్స్ నీకు సన్సెట్ అయిన తర్వాత నీకు డ్యూ పడుతుంది నవంబర్, అది అందులోను నవంబర్ లో కదా. సో ఫుల్ డ్యూ ఫ్యాక్టర్, నీకు పిచ్ ఫుల్ గా మాయిశ్చర్ పడి మళ్ళీ హార్డ్ అయిపోతుంది, నీకు బాల్ గ్రిప్ అవ్వదు, నైస్లీ కమ్స్ ఆన్ టు ద బ్యాట్ అనమాట. అదే కదా మన వాళ్ళు చూసా కదా, స్లోవర్ బాల్ అన్ని గ్రిప్ అయ్యి చాలా స్లో అయినా నాకు తెలిసి మన వాళ్ళు 240 కొట్టడం కూడా ఆ పిచ్ మీద ఎక్కువ నన్ను అడిగితే. సో అక్కడ బ్యాక్ ఫైర్ అయింది. అది నార్మల్ గా రెగ్యులర్ పిచ్ చేసుకుని ఉంటే రెండు టీమ్స్ ఈక్వలే కాబట్టి ఏదోలా ఫైట్ అవుట్ చేసుకుని అయ్యేది. అండ్ మనం ఉన్న ఫామ్ కి మనమే వీ షుడ్ హావ్ కమ్ అవుట్ టాప్. బట్ అక్కడ బ్యాక్ ఫైర్ అయింది. ఈ డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్స్ 2 ఓడిపోయాం.
అక్కడేమంటావు? అదంతా ఐపీఎల్ దెబ్బ. ఐపీఎల్ దెబ్బ. ఐపీఎల్ అవగానే వెళ్ళి ఫైనల్స్ ఆడతారు. T20 నుంచి డైరెక్ట్ టెస్ట్ మ్యాచ్ కి వెళ్తారు, అది ఇంగ్లాండ్ లో. సో ఇక్కడ 2 months ఇండియాలో ఫుల్ గా ఫ్లాట్ పిచ్లు, వైట్ బాల్ క్రికెట్ అడ్డదిడ్డం కొట్టించుకుని వెళ్తాం. అక్కడికి వెళ్ళి టెస్ట్ మ్యాచ్ రెడ్ బాల్ ఇంగ్లాండ్, నీకు స్వింగ్ అవుతూనే ఉంటది. మరి వాళ్ళు ఎలా ఆడుతున్నారు? ఎన్ని మంది ఆడుతున్నారు? ఆస్ట్రేలియా టీమ్ లో ఎన్ని మంది ఆడేస్తున్నారు ఐపీఎల్ లో? ఎన్ని మంది టెస్ట్ టీమ్ లో ఉన్న వాళ్ళు? మేబీ 5-6 మినిమం ఉంటారేమో. ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు కంపల్సరీ. నీకు వాళ్ళు అట్లీస్ట్ 1 month ముందే వెళ్ళిపోతారు. నీకు ఎవరు ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐపీఎల్ ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన వాళ్ళు ఎవరు లేరు ఈ ఫ్యూచర్. ఓకే ఓకే ఓకే. సో అది రీజన్ అయితే. ఓకే, ఐపీఎల్ ఎఫెక్ట్ అక్కడ పడుతుంది అన్నమాట. డెఫినెట్లీ, ఎందుకంటే ఐపీఎల్ అయినా 2 weeks కి టెస్ట్ మ్యాచ్. అవును, అదైతే కరెక్ట్. సో నీకు ఎక్కడ అవుతుంది? సో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆ 2 weeks అడ్జస్ట్ అవ్వలేరు. ఇంటర్నేషనల్ అన్ని ఇప్పుడు ఎంత కాలం ఆడిన వాళ్ళు కూడా. నీకు రెడ్ బాల్ లో ఇంగ్లాండ్ కండిషన్స్ ఆర్ టోటల్లీ డిఫికల్ట్. నీకు అక్కడ వెదర్ కండిషన్, మన ప్యూర్ సమ్మర్ మనకి ఏప్రిల్ మే. అక్కడ ఇంగ్లీష్ సమ్మర్ కానీ అక్కడ సమ్మరే కానీ మన సమ్మర్ లో కాదు అది. అక్కడ బయటకు రాగలిగే సమ్మర్ అంతే, బయటకు రావచ్చు. సో అలాంటి సమ్మర్. నీకు రెడ్ బాల్ నీకు ఆ స్వింగ్, ఆ పిచ్ కండిషన్స్ టోటలీ డిఫరెంట్, టోటల్ కాంట్రాస్ట్, ప్యూర్ ఆపోజిట్ అన్నమాట. సో ఐపీఎల్ నుంచి కొంచెం ఎక్స్టెండెడ్ బ్రేక్ ఉంటే మనకి అక్కడ ఫ్యూ వార్మప్ గేమ్స్ ఆడి ప్రాక్టీస్ ఆడితే అట్లీస్ట్ ఉండాలి. నీకు అక్కడికి వెళ్ళి 2 ప్రాక్టీస్ గేమ్స్ ఆడి ఉండాలి. నీ బాడీ మళ్ళీ ఆ కండిషన్స్ కి అలవాటు పడాలి. ఓకే, అక్లిమటైజేషన్ అవ్వాలంట ఆబ్వియస్లీ. ఓకే, నైస్. అండ్ లాస్ట్, వైజాగ్ నుండి బిగ్ ప్లేయర్స్ ఎందుకు రావట్లేదు అంటే? వైజాగ్ పెద్ద మెట్రోపాలిటన్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ అలా వచ్చారు. ఇప్పుడే కదా సెలెక్ట్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి T20 టీమ్ కి, ఇండియన్ T20 టీమ్. ఓకే, సో ఈస్ ద బిగినింగ్ అంటావు. కేఎస్ భరత్ ఆడాడు టెస్ట్ మ్యాచ్ లో, బట్ హీ కుంట్. ఒక ఇప్పుడు ఆడడం వేరు. ఇప్పుడు నువ్వు ముంబై, ఢిల్లీ వాళ్ళలాగా, బెంగళూరు వాళ్ళలాగా ఎక్స్పెక్ట్ చేయాలంటే కష్టం. అవి స్ట్రాంగ్ హెడ్స్ బీసీలో. సో కొన్ని మంది ప్లేయర్స్ కి ఏంటంటే నీకు ఎక్స్ట్రా రన్ ఇస్తారు. వేరే మన ఆంధ్ర నుంచి లాంటి వాళ్ళకైతే నీకు వచ్చిందే ఛాన్స్. నీకు ధోని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధోని ఉన్నాడు. ధోనిలో నీకు అదేమంటే ఎక్స్ ఫ్యాక్టర్ లాంటిది అనిపించింది. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ లాంటి ప్లేయర్ అది నీకు బ్యాకింగ్ కూడా ఉండాలబ్బా. కెప్టెన్ బ్యాకింగ్ ఉండాలి, కోచ్ బ్యాకింగ్ ఉండాలి నీకు. ఇప్పుడు రోహిత్ శర్మ ఫస్ట్ లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు అసలు. ఫస్ట్ లో రోహిత్ శర్మ చాలా ఏమంటాం ఇన్కన్సిస్టెంట్, అసలు కొట్టేవాడు కాదు. బట్ అన్ని అలా మోసుకొచ్చారు. బ్యాకింగ్ ఉంది. ధోని బ్యాక్ చేశాడు, ఆయన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాస్త ఓపెనర్ చేశాడు. దెన్ హీ స్టార్టెడ్ టు స్కోర్. ఇప్పుడు కోహ్లీ కూడా ఫస్ట్ లో పెద్ద పీకింగ్ ఏం లేదు. ధోని కొంచెం స్లో ఆడేవాడు, ఇన్నింగ్స్ కన్సిస్టెంట్ గా ఉండేది కాదు. తర్వాత ధోని బ్యాక్ చేశాడు. ఓకే, నీకు ఇంత 10 matches రన్ ఇస్తాను నీకు, నువ్వు కొట్టినా కొట్టకపోయినా బ్యాక్ యూ అని చెప్పి నీకు కాన్ఫిడెన్స్ ఇస్తారు కొంతమంది. అలాంటి బ్యాకింగ్ ఉండాలి. నువ్వు వన్స్ ఆ టీమ్ లో అక్కడ అందరూ ఈక్వల్. ఇండియాకి వెళ్ళావు, ఇండియాకి సెలెక్ట్ అయ్యావంటే నువ్వేమి అంటే ఆట అన్నోడు కాదు కదా, జస్ట్ లైక్ దట్ సెలెక్ట్ అయిపోయినోడు కూడా కాదు. నువ్వు ఫస్ట్ క్లాస్ లో ఐపీఎల్ లో ఎంత కొట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నావు. సో అక్కడ ఏంటంటే డెఫినెట్లీ డిఫరెంట్ ప్రెషర్ ఉంటుంది. వెన్ యూ ప్లే ఫర్ కంట్రీ దట్స్ అ డిఫరెంట్ ప్రెషర్. ఫ్రాంచైజ్ క్రికెట్ వేరు, కంట్రీకి ఆడడం వేరు. టోటల్ మేబీ సేమ్ బౌలర్స్ నే ఆడతావు ఐపీఎల్ వీటిల్లో. వెళ్ళి అక్కడికి ఆడేసరికి నువ్వు ఇండియా జెర్సీ వేసుకునేసరికి దట్స్ అ డిఫరెంట్ ప్రెషర్. సో అక్కడ నీకు కొద్దిగా నీకు ఏంటి మెంటల్ గా నీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వైజాగ్ ప్లేయర్స్ లేకపోతే ఎందుకు ఎవరు అంటే ఎవరు అని కాదు, మనకు బ్యాకింగ్ తక్కువ అబ్బా. మనకు బ్యాకింగ్ మనకంత బిగ్ హెడ్స్ లేరు కదా. ఇప్పుడు ముంబై అంటే ఇప్పుడు సునీల్ గవాస్కర్ అని, సచిన్ టెండూల్కర్ అని, వీళ్ళని వాళ్ళని పెద్ద తలకాయలు ఉన్నాయి. వేర్ ఇప్పుడు వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళు చెప్తారో లేకపోతే వాళ్ళు రికమెండ్ చేస్తారని కాదు, బట్ దే విల్ హ్యావ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైజాగ్ వాడు ఒక ముంబై వాడు సెలెక్ట్ అయ్యారు. ఓకే, గుడ్ ఎగ్జాంపుల్ ఇది. ఒక వైజాగ్ వాడు ముంబై వాడు సెలెక్ట్ అయ్యారు. ఈడికి 5 మ్యాచ్లు ఇచ్చారు, ఈడికి 5 మ్యాచ్లు ఇచ్చారు. ఈడు 5 మ్యాచ్ల్లో కొట్టలేదంటే ఈడు గాన్. 5 మ్యాచ్ల్లో కొట్టకపోయినా ఇంకో 2 మ్యాచ్లు ఇస్తారు ఎక్స్ట్రా. అదంతే. అది ఎందుకు అనేది అడగద్దు, అంతే, సింపుల్.
అలా ఓకే. ఉంటది. అండ్ ఇంకా అదే స్పాన్సర్షిప్ ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఏమైనా ప్లే చేస్తాయంటావా ఈ సెలెక్షన్ లో, ఈ హైప్ ఇవ్వడంలో, ప్లేయర్స్ మార్కెటింగ్ ఇవి ఎక్కువ వింటున్నాను ఈ మధ్య. ఈ ప్లేయర్ ఎక్కువ పిఆర్ మార్కెటింగ్ ఆడేసారు. మార్కెటింగ్ అది ఉంటది. అంటే అదే ఇప్పుడు మార్కెటింగ్ ఇప్పుడు అందరూ ఈక్వల్. ఇప్పుడు అందరూ ఐపీఎల్ ఆడుతున్నారు. సో అందరికి ఏమంటాం వెనకాల ఏజెంట్స్ ఉంటారు. దేర్ ఓకే మార్కెటింగ్ హెడ్స్ ఆర్ దేర్ మేనేజర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే కాల్డ్. ఓకే వాళ్ళందరూ అలా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఓకే. సో బట్ దానివల్ల దానివల్ల సెలెక్ట్ అయిపోతారని ఉండదు. ఓకే. అల్టిమేట్లీ నీకు స్టాట్స్ ఉంటాయి, నీకు అన్ని ఓపెన్ ఉంటాయి, సెలెక్టర్స్. బట్ నీకు చిన్న ఫేవరిజం ఉంటది వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్. సో ఇప్పుడు వైజాగ్ కూడా 500 రన్లు కొట్టున్నాడు, ముంబై కూడా 500 రన్లు అదే కొట్టున్నాడు. నేను మొన్న ఎవరు ఒక సెలెక్ట్ వీడియో అవుతారు చూసాను, అంటే హైయెస్ట్ రన్ స్కోరర్ ఇప్పుడు రిక్కీ పూయ్ అంట. ఎవరు అవును, ఇండియాలో. మన వైజాగ్ కూడా రంజీ ట్రోఫీ హైయెస్ట్ రన్ గెటర్, తర్వాత దులీప్ ట్రోఫీలో కూడా మొన్న హైయెస్ట్ రన్ గెటర్. కానీ ఇప్పుడు ఇరాన్ ట్రోఫీ మ్యాచ్ లో 11 లో లేడు. సో అంతే. ఇప్పుడు ఎందుకు వేయలేదు అంటే బికాజ్ అక్కడ నుంచి ధ్రువ్ జురేల్ ఇండియా టీం నుంచి రిలీజ్ అయ్యి ఇరానీ ట్రోఫీ ఆడుతున్నాడు. సో నువ్వు ధ్రువ్ జురేల్ కి ఛాన్స్ ఇస్తావా, రిక్కీ బుక్ ఛాన్స్ ఇస్తావా? ఓకే ఓకే. ఈవెన్ దో ఈజ్ హైయెస్ట్ రన్ గెటర్, బట్ ధ్రువ్ జురేల్ ఇండియా ట్యాగ్, ఇండియా ప్లేయర్. సో అలా సో వాడికి వెయిట్ ఎక్కువ ఉంటది. అయితే సో కానీ ఎప్పుడు మనం వైపు మాత్రం బ్యాలెన్స్ ఆంధ్ర అనేసరికి చిన్న చూపు ఉంది ఆబ్వియస్లీ. చిన్న చూపు ఉందంట. అయితే యాక్సెప్ట్ చిన్న చూపు ఉందా? ఓకే, దట్స్ ట్రూ, ఓపెన్ సీక్రెట్ అది. ఓకే 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 రైట్. ఓకే. కానీ ఫ్యూచర్ లో మనం ఎప్పుడైనా రంజీ ఛాంపియన్ కొట్టాలని నేను ఆశిస్తున్నాను. నేను కూడా మంచి ప్లేయర్స్ రావాలి. డెఫినెట్లీ ఐ విష్ ఫర్ దట్. అండ్ నీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నీ నాలెడ్జ్ అండ్ ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నందుకు. నాలెడ్జ్ ఏముందిలే, ఎక్స్పీరియన్సెస్. అంటే మా దాంట్లో నువ్వు కొంచెం ఆ లెవెల్ కొంచెం రీచ్ కదా, మా ఆస్పిరేషన్ లెవెల్ నుంచి కొంచెం రియల్ లెవెల్ కి. సో అందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ లో, మీ ఫ్యామిలీ కూడా. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా రోజులు కలిసి. అదే. See you. చలో. Please share and subscribe.